Namaste students, welcome to my channel Click to Know free online classes in especially for chemistry. నిన్న మనము డే 1 షెడ్యూల్ లో పార్ట్గా డే 1 క్లాస్ లో నిన్న మనం ఏం చేసామంటే అటామిక్ స్ట్రక్చర్ గురించి కంప్లీట్ గా ఓవర్ వ్యూ చూసాము. సో దాంట్లో నేను నిన్న క్లాస్ కనుక అబ్జర్వ్ చేస్తే మీరు దాంట్లో నేను ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కూడా కవర్ చేశాను. ఓకేనా? ఎస్పెషల్లీ మెయిన్స్ కి ఇంపార్టెంట్ టాపిక్ అనే కాకుండా ప్రతి కూడా కవర్ చేశా. ఎందుకు రీజన్ ఏంటంటే అటామిక్ స్ట్రక్చర్ లో వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మనకి బేసిక్ పాయింట్ అవి అందరికీ తెలియాల్సింది, అందుకని చెప్పి అది అంతా కవర్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే ఈ రోజు వచ్చేసరికి డే టూ పార్ట్ లోకి వచ్చేసరికి మనం డిస్కస్ చేసేది ఏంటిదంటే పీరియాడిక్ టేబుల్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అది పీరియాడిక్ టేబుల్ ఈ రోజు చూద్దాము. సో దీంట్లోకి వచ్చేసరికి ఈ రోజు ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం కవర్ చేస్తాము. అన్ని కూడా సో మిగతావన్నీ కూడా ఏంటంటే మీకు టైం ఉంటే మీరు మిగతావన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. బట్ నేను మాత్రం ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం కవర్ చేస్తా, ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మాత్రం కవర్ చేస్తా. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక టేబుల్ ఇస్తాను మీకు. ఆ టేబుల్ ఏంటంటే మీరు నోట్స్ ఇలా పెట్టేసి హారిజాంటల్ ఇట్లా పెట్టేసి ఏంటంటే ఆ టేబుల్ నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈ టేబుల్ కనుక మీ దగ్గర ఉంటే ఆల్మోస్ట్ పీరియాడిక్ టేబుల్ మొత్తం మీ దగ్గర ఉన్నట్టే. పీరియాడిక్ టేబుల్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వన్ చార్ట్ మీద వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ బోర్డు మీద 1 by 1 చెప్తాను. బట్ ఏంటంటే అంతా కూడా మీరు ఒకేసారి దాంట్లో మాత్రం నీట్ గా ఒకే పేజ్ లో ఉండేలాగా నోట్ చేసుకోండి. రైట్? సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే పీరియాడిక్ ప్రాపర్టీస్ లో ఫస్ట్ మనం ఏం చెప్తున్నామంటే పీరియాడిసిటీ చెప్తున్నా. పీరియాడిసిటీలో ఇటు చూడండి, నేను అలాంగ్ పీరియడ్ ఇటువైపు రాసేది ఏంటంటే అలాంగ్ పీరియడ్. ఓకే, అలాంగ్ పీరియడ్. అట్లాగే యారో మార్క్ ఏంటుందో అదేంటంటే మీనింగ్ అది మాక్సిమం అటు ఉన్నట్టు. ఓకే, యారో మార్క్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అది మినిమం ఉన్నట్టు. ఓకే, సో అలాంగ్ పీరియడ్ లో ఇట్లా. సో అలాంగ్ గ్రూప్ లో కనుక ఇలా ఉందనుకోండి, ఇదేంటిది అలాంగ్ గ్రూప్. ఇది అలాంగ్ గ్రూప్ నానా. అలాంగ్ గ్రూప్ లోకి వచ్చేసరికి యారో మార్క్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అదేమో మినిమము, ఎక్కడైతే ఎండ్ అవుతుందో అది మాక్సిమం. యారో మార్క్ హెడ్ ఎటువైపు ఉందో అది మాక్సిమం అని మీనింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అలాంగ్ గ్రూప్. ఒకవేళ రెండు సైడ్స్ హెడ్స్ ఉన్నాయి అనుకోండి, ఇట్లా బోత్ సైడ్స్ హెడ్స్ ఉన్నాయి అనుకోండి, అంటే ఆల్మోస్ట్ నో చేంజ్ అనమాట. ఓకే, నో చేంజ్ అని మీనింగ్. దీంట్లో ఫస్ట్ ప్రాపర్టీకి వచ్చేసరికి దాని జెడ్ అంటే అటామిక్ నెంబర్ చూసేసరికి అలాంగ్ ద పీరియడ్ వెళ్తే మనకి ఎట్లా వెళ్తుందన్న ఇటు నుంచి ఇటు అటామిక్ నెంబర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అట్లాగే అలాంగ్ ద గ్రూప్ వచ్చామనుకోండి, వచ్చినప్పుడు ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ నెంబర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అందుకని ఇంక్రీజింగ్ ఆర్డర్. సో అలాంగ్ ది పీరియడ్ లో లెఫ్ట్ టు రైట్ మూవ్ అయ్యేటప్పుడు అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. అట్లాగే ఇట్లా ఇటు టాప్ టు బాటమ్ అలాంగ్ ది గ్రూప్ లో కనుక టాప్ టు బాటమ్ వచ్చేసరికి ఏమవుతుంది, అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది అటామిక్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసరికి జెడ్ ఎఫెక్టివ్. ఓకే, అంటే ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్, అదే దాని ఇంకోలా కలిసి ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. అది ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ నేను ఇవి కూడా రాస్తాను, చూడండి ఒకసారి. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ లేదా ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్, న్యూక్లియర్ ఛార్జ్ అనే రాసుకోండి. న్యూక్లియర్ ఛార్జ్ అని రాద్దాం. ఓకే, న్యూక్లియర్ ఛార్జ్, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ వచ్చేసరికి అలాంగ్ ది గ్రూప్ లో ఎలా ఉంటుంది అంటే లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళేసరికి మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుంది. అయితే గ్రూప్ లో మాత్రం అలాంగ్ ది పీరియడ్ లో లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది. గ్రూప్ లో తీసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ సేమ్ గా ఉంటుంది. గ్రూప్ లో తీసుకుంటే ఎంత ఉంటుందన్న ఆల్మోస్ట్, అందుకని డబుల్ హెడెడ్ యారో ఇచ్చాను, ఆల్మోస్ట్ సేమ్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రేడియై. ఏంటి నాన్న, రేడియై RN. ఇదేమై ఉండొచ్చు, ఐదర్ అటామిక్ రేడియై అయి ఉండొచ్చు, అయోనిక్ రేడియై అయి ఉండొచ్చు. ఐదర్ అటామిక్ అయి ఉండొచ్చు లేదా అయోనిక్ అయి ఉండొచ్చు. సో అటామిక్ గానీ అయోనిక్ గానీ ఒకవేళ మనం కనుక పీరియడ్ లో లెఫ్ట్ టు రైట్ మూవ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది నాన్న, డిక్రీజ్ అవుతుంది.
ఓకే, లెఫ్ట్ టు రైట్ ఏమవుతుందన్న డిక్రీజ్ అవుతుంది. అందుకని నేనేంటి ఈ యారో రివర్స్ లో రాశాను. అప్పుడు ఏమవుతుందన్న లెఫ్ట్ టు రైట్ వస్తుంటే ఇక్కడ ఏంటిది ఇటు మాక్సిమం నుంచి మినిమం కి వెళ్తుంది. ఓకే, ఇది తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మరి పీరియడ్ లో ఏమవుతుంది, అదే ఐ మీన్ గ్రూప్ లో ఏమొస్తుంది, గ్రూప్ లోకి వచ్చేసరికి పైనుంచి కిందకి వస్తే రేడియస్ ఏమవుతుందన్న ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ ఆర్డర్. అండ్ ఇక్కడ ఎప్పుడైతే అటామిక్ లేదా అయానిక్ అనుకున్నామో, సో ఇక్కడ వెంటనే ఆరో మార్క్ మీద ఈ పాయింట్ రాయండి. ఏంటిది నాన్న, క్యాటయాన్ వచ్చేసరికి క్యాటయాన్ సైజ్. ఓకే, క్యాటయాన్ సైజ్ ఎప్పుడు ఎట్లా ఉంటుందన్న లెస్ దాన్ ఆటమ్. క్యాటయాన్ వచ్చేసరికి లెస్ దాన్ న్యూట్రల్ ఆటమ్ కింద లెస్ దాన్ ఉంటుంది. అట్లా కాకుండా యానియానిక్ సైజ్ వచ్చింది అనుకోండి, యానియానిక్ సైజ్ వస్తే ఏమొస్తుందన్న గ్రేటర్ దాన్ అటామ్స్ కి యానియన్ సైజు ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇది ఈ ఆరో మార్క్ మీద స్మాల్ లెటర్స్ లో రాసుకోండి. ఆరో మార్క్ మీద కొంచెం చిన్నగా రాసుకుంటే మీకు సో ఇక్కడ మొత్తం డీటెయిల్డ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి ఐపి, అయనైజేషన్ పొటెన్షియల్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అయనైజేషన్ పొటెన్షియల్. నేను ఇక్కడ నుంచి రాస్తా మళ్ళీ దానికి ఒకసారి చూడండి. ఇదంతా మీరు ఒక టేబుల్ మాత్రం నోట్ చేసుకొని దగ్గర పెట్టుకోండి అన్న, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, పీరియాడిక్ టేబుల్ మొత్తం ప్రాపర్టీస్ అన్ని కూడా మన హ్యాండ్ లో ఉన్నట్టు. కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉన్నాయి. ఎక్సెప్షన్ కేసెస్ వచ్చేసరికి నేను ఆరో మార్క్ మీద మెన్షన్ చేస్తాను. ఓకే, అన్లెస్ అదర్వైజ్ ఏంటంటే మాక్సిమం అంతా నార్మల్ గా నోట్ చేసేసండి. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఐపి. ఇప్పుడు ఐపి వచ్చేసరికి అలాంగ్ ది పీరియడ్ లో ఎలా ఉంటుంది, అలాంగ్ ది గ్రూప్ లో ఎలా ఉంటుంది. అలాంగ్ ది పీరియడ్ ఐపి అంటే ఏంటన్నా అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటిది, ఒక ఎలక్ట్రాన్ ని ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో దానికి, ఓకేనా, దాన్ని అయనైజేషన్ ఎనర్జీ అంటాం. సో అయనైజేషన్ ఎనర్జీ అనేది మాక్సిమం దేని మీద డిపెండ్ అవుతున్నా నాన్న, ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ప్రాపర్టీస్ కూడా మనకి సైజ్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతాయి. అందుకని ఇప్పుడు ఐపీ కూడా సైజ్ మీద డిపెండ్ అవుతుంది. ఏంటి నాన్న, స్మాల్ సైజ్ ఉంటే లార్జ్ ఐపీ ఉంటుంది, ఓకే, సో అందుకని ఐపీ వాల్యూస్ వచ్చేసరికి ఇన్ పీరియడ్ లో లెఫ్ట్ టు రైట్ కి వెళ్ళేసరికి ఏమవుతాయి నాన్న మనకి ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే అయానిక్ రేడియస్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో స్మాల్ సైజ్ అయితే లార్జ్ ఐపీ ఉంటుంది కాబట్టి, ఎందుకని ఇవి రెండు ఇన్వర్స్లీ రిలేటెడ్. మళ్ళీ వీటి గురించి డీటెయిల్డ్ గా మనం తర్వాత చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఐపీ వచ్చేసరికి ఆర్డర్ ఇది. ఇక్కడ యారో మార్క్ మీద గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యారో మార్క్ మీద నోట్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉన్నాయి. వీటిలో బెరీలియం ఈజ్ గ్రేటర్ దాన్ బోరాన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి నైట్రోజన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆక్సిజన్. ఇది ఎక్సెప్షన్స్. నైట్రోజన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆక్సిజన్. అట్లాగే ఇనర్ట్ గ్యాసెస్ కి ఎప్పుడు కూడా మాక్సిమం ఉంటుంది. ఓకే, ఇది మొత్తంలో ఇనర్ట్ గ్యాసెస్ కి మాక్సిమం ఉంటుంది. ఇనర్ట్ గ్యాసెస్ హ్యావింగ్ మ్యాక్స్. అలాగే ఇక్కడ ఇంకా రాసుకోండి ఏంటిదంటే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఎప్పుడు కూడా లెస్ దాన్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ, లెస్ దాన్ థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ. ఓకే, సో ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ లెస్ దాన్ సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్, లెస్ దాన్ థర్డ్ అయనైజేషన్ పొటెన్షియల్. అయనైజేషన్ ఎనర్జీస్ ఆర్డర్ అలా ఉంటుంది. తర్వాత పైనుంచి కిందకి వచ్చేసరికి అటామిక్ సైజ్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది నాన్న డిక్రీజ్ అవుతుంది. అంటే ఇఫ్ యూ మూవ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ అయనైజేషన్ పొటెన్షియల్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రోనెగటివిటీ. ఓకే, ఎలక్ట్రోనెగటివిటీ. మరి ఎలక్ట్రోనెగటివిటీ చూసామనుకోండి, ఇది అరేస్ చేసేస్తున్నాను, ఇక్కడ నుంచి మళ్ళీ దీనికి కంటిన్యూషన్. ఓకే, ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి ఇదంతా కూడా ఒక పార్ట్ కింద. రైట్, ఎలక్ట్రోనెగటివిటీ చూసుకున్నాం అనుకోండి. ఎలక్ట్రోనెగటివిటీ వచ్చేసరికి ఎలా ఉంటుంది నాన్న, ఇటు సైడ్ గుర్తుంది కదా మీకు, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఫ్లోరిన్ దగ్గరికి వెళ్ళేసరికి మోర్ ఎలక్ట్రోనెగటివ్, అవునా. ఫ్లోరిన్ వచ్చేసరికి పీరియాడిక్ టేబుల్ అన్నింటిలో మోర్ ఎలక్ట్రోనెగటివ్ కదా. సో ఇటు నుంచి ఇటు వెళ్ళేసరికి ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అవుతుంది కానీ ఇక్కడ ఏం రాస్తారంటే ఎలక్ట్రోనెగటివిటీ 0 ఫర్ ఇనర్ట్ గ్యాసెస్ కి వచ్చేసరికి అదేంటిది 0. ఓకే, అట్లాగే ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఎలక్ట్రోనెగటివిటీ కాబట్టి నార్మల్ గానే ఉంది. సో ఎలక్ట్రోనెగటివిటీ వచ్చేసరికి ఏంటిది నాన్న 0 ఫర్ ఇనర్ట్ గ్యాసెస్. ఆర్డర్ వచ్చేసరికి ఇటు నుంచి ఇటు లెఫ్ట్ టు రైట్ కి మూవ్ అయ్యే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మరి వాట్ అబౌట్ టాప్ టు బాటమ్?
ఎలక్ట్రోనెగటివిటీ టాప్ టు బాటమ్ ఏమవుతుంది అన్న డిక్రీజ్ అవుతుంది. టాప్ టు బాటమ్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. సో ఆర్డర్ వచ్చేసరికి ఇది ఎలక్ట్రో నెగటివిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రో ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని చెప్పి. సో ఇక్కడ నేను రాస్తున్నాను ఎలక్ట్రాన్ ఎఫినిటీ. నాన్న మీరు రాసేసుకోండి ఇక్కడ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీకి వచ్చేసరికి ఏమవుతుంది అన్న ఇది దీనికి కూడా సేమ్ ఇటు పక్క నుంచి ఇటు జనరల్ గా అయితే ఇటు పక్క నుంచి ఇటు వెళ్ళేటప్పటికి ఏమవుతుంది నాన్న జనరల్ గా అయితే ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇటు నుంచి అటు వెళ్ళేసరికి ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎందుకని సైజ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటన్నా ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ వెన్ ఎన్ ఎలక్ట్రాన్ ఈస్ యాడెడ్ టు ఐసోలేటెడ్ గ్యాసియస్ ఆటమ్. సో దానికి యాడ్ చేసినప్పుడు అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవ్వాలి అంటే సైజ్ స్మాల్ గా ఉందనుకోండి అప్పుడు ఏంటన్నా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అందుకని సైజ్ ని బట్టి డిపెండ్ అవుతుంది ఇది కూడా, అవునా. సో వీటిలో ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది లెఫ్ట్ టు రైట్ మూవ్ అయ్యేసరికి మనకి ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. అట్లాగే టాప్ టు బాటమ్ వచ్చేసరికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ వచ్చేసరికి ఏమవుతుంది అన్న అగైన్ డిక్రీజ్ అవుతుంది. అంటే కింద నుంచి పైకి బాటమ్ నుంచి టాప్ కి వచ్చేసరికి మనకి ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఇక్కడ దీంట్లో ఎలక్ట్రాన్ ఎఫినిటీస్ లో మనకి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అవి నోట్ చేయండి. ఇక్కడ ఏంటిది నాన్న యాక్చువల్ గా ఇటు నుంచి ఇటు డిక్రీజ్ అవ్వాలి కదా, కానీ ఫస్ట్ కొంత ఇంక్రీజ్ అయ్యి తర్వాత డిక్రీజ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత అది నేను నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఎక్సెప్షన్స్ నోట్ చేసుకోండి. ఫ్లోరిన్ ఈజ్ గ్రేటర్ దాన్ క్లోరిన్. ఓకే, క్లోరిన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫ్లోరిన్. ఆ తర్వాత సల్ఫర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆక్సిజన్ అండ్ ఫాస్ఫరస్ ఈజ్ గ్రేటర్ దాన్ నైట్రోజన్. ఓకేనా, ఇది ఎక్సెప్షన్ కేసు దీనిలో. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా హైడ్రేషన్ ఎంథాల్పీ. హైడ్రేషన్ అండ్ హైడ్రేషన్ ఎంథాల్పీ. ఓకేనా, నా స్మాల్ సైజ్ ఉంటే లార్జ్ హైడ్రేషన్ లార్జ్ ఎంథాల్పీ ఉంటుంది, అవునా. స్మాల్ సైజ్ ఉందనుకోండి అది వాటర్ మాలిక్యూల్స్ ని త్వరగా సరౌండ్ చేసుకొని లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. అంటే ఇది అగైన్ సైజ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, అండ్ మీకు తెలుసు ఇటు నుంచి ఇటు వెళ్ళేసరికి ఏమవుతుంది నాన్న సైజ్ వచ్చేసరికి ఏమవుతుంది నాన్న ఇటు నుంచి ఇటు వెళ్ళేసరికి సైజ్ డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతుంది. కానీ పాజిటివ్ క్యారెక్టర్ ఎటు సైడ్ ఎక్కువ ఉంటుంది పీరియడ్ లో చూసుకుంటే పాజిటివ్ క్యారెక్టర్ ఎటు సైడ్ ఎక్కువగా ఉంటుంది నాన్న. సో దాని మీద కూడా డిపెండ్ అవుతుంది అనమాట. సో హైడ్రేషన్ ఎనర్జీ వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటుంది. అంటే బాటమ్ ఇటు నుంచి రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్ళేసరికి హైడ్రేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉంటుంది హైడ్రేషన్ ఎనర్జీ వచ్చేసరికి అది గ్రూప్ లోకి వచ్చేసరికి హైడ్రేషన్ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే ఈ ఆర్డర్ లో ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి హైడ్రేషన్ ఎనర్జీ వచ్చేసరికి ఎలా ఉంటుందన్నా ఇట్లా ఇటు సైడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సైజ్ ఆఫ్ హైడ్రేటెడ్ అయాన్. ఓకే, ఒకవేళ హైడ్రేటెడ్ అయాన్ అనేది హైడ్రేట్ అయ్యింది అనుకోండి, అప్పుడు సైజ్ ఏది ఎక్కువగా ఉంటుంది నాన్న ఏదైతే మోర్ హైడ్రేటెడ్ అయ్యిందో అది లార్జ్ సైజ్ లో ఉంటుంది, ఏదైతే లెస్ హైడ్రేట్ అయ్యిందో అది స్మాల్ సైజ్ లో ఉంటుంది. ఓకే, సైజ్ ఆఫ్ హైడ్రేటెడ్ అయాన్. అప్పుడు సైజ్ ఆఫ్ హైడ్రేటెడ్ అయాన్ ఎట్లా ఉంటుంది నాన్న దీనికి చూడండి ఒకసారి. ఇటు పక్క నుంచి ఇటు పక్కకి వెళ్ళేటప్పుడు ఇది సైజ్ ఆఫ్ హైడ్రేటెడ్ అయాన్. జనరల్ గా ఏం మాట్లాడుకుంటాం నాన్న ఫర్ క్యాటయాన్ మాట్లాడతాం. నేను ఇక్కడ కూడా రాసింది అదే ఫర్ క్యాటయాన్ కనే. సో ఇక్కడ కూడా ఏంటిది నాన్న సైజ్ ఆఫ్ హైడ్రేటెడ్ అయాన్ ఎప్పుడు కూడా క్యాటయాన్ కి మాట్లాడతాం. సో క్యాటయాన్ కి మాట్లాడేటప్పుడు సైజ్ ఆఫ్ హైడ్రేటెడ్ అయాన్ లో ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో చూసాం అనుకోండి Na+2 Mg+2 Al+3 ఏమవుతుంది నాన్న ఇట్లా సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇటు సైడ్ ఏది క్యాటయాన్స్ చూసుకుంటే మనకి ఏమవుతుంది నాన్న సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో సైజ్ ఆఫ్ హైడ్రేటెడ్ అయాన్ ఏమవుతుంది ఇది మోర్ హైడ్రేటెడ్ అయాన్స్ అక్యూములేట్ చేసుకుంటుంది కాబట్టి దీనికి లార్జ్ సైజ్ ఉంటుంది. ఇదేమో చార్జ్ తక్కువగా ఉంది కాబట్టి తక్కువ అక్యూములేట్ చేసుకుంటుంది కాబట్టి దీని సైజు స్మాల్ గా ఉంటుంది. ఓకే, సో సైజ్ ఆఫ్ హైడ్రేటెడ్ అయాన్ మనకు క్యాటయాన్స్ గురించి మాట్లాడతాము. ఓకే, ఇటుపక్క చూస్తే ఏంటి సైజ్ ఆఫ్ హైడ్రేటెడ్ అయాన్ వచ్చేసరికి ఇటు నుంచి వచ్చేసరికి ఏమవుతుంది నాన్న కిందకు వచ్చేసరికి
ఇక్కడ కూడా మనము క్యాటయాన్సే మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది? లిథియం, సోడియం, పొటాషియం. ఈ మూడిట్ల సైజ్ దీనికి ఎక్కువగా ఉంటుంది. అంటే హైడ్రేటెడ్ అనేది సైజు తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇది లెస్ దాన్ అనమాట. ఇది లెస్ దాన్. సో దీన్ని ఎట్లా రాసుకోవాలి? ఇట్లా లెస్ దాన్ అంటే ఇది మోర్ సైజ్ ఉంటుంది. ఇది లీస్ట్ సైజ్ ఉంటుంది. సో సైజ్ ఆఫ్ హైడ్రేటెడ్ అయాన్. నెక్స్ట్ వచ్చేసరికి పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్. సో పోలరైజింగ్ పవర్ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాము? క్యాటయాన్ గురించి మాట్లాడుతున్నాం. A+ అంటే క్యాటయాన్ గురించి మాట్లాడుతున్నాం. క్యాటయాన్ గురించి మాట్లాడేటప్పుడు అగైన్ ఇదే కదా, చూడండి ఒకసారి. క్యాటయాన్స్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అన్న? Na+, Mg+, ఇటు నుంచి ఇటు వెళ్ళేసరికి క్యాటయాన్స్ అలా ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ కూడా సేమ్ అదే రాసేయండి. Na+, Mg+2, Al+3. ఇది క్యాటయాన్. క్యాటయాన్స్ వచ్చేసరికి పోలరైజింగ్ పవర్ ఏంటిదన్న? చార్జ్ ఎక్కువగా ఉంటే హైలీ పోలరైజ్ చేస్తుంది అది. ఓకేనా? ఛార్జ్ తక్కువగా ఉంటే తక్కువగా పోలరైజ్ చేస్తుంది. సో ఛార్జ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి లెఫ్ట్ టు రైట్ మూవ్ అయ్యేటప్పటికి మనకి ఏమవుతుంది అన్న? పోలరైజింగ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏంటిది? సైజ్ లో స్మాల్ సైజ్ ఏంటిది? లార్జ్ పోలరైజింగ్ పవర్ ఉంటుంది. స్మాల్ సైజ్ కి లార్జ్ పోలరైజింగ్ పవర్ ఉంటుంది. అంటే పోలరైజింగ్ పవర్ వచ్చేసరికి దానికి ఎలా ఉంటుంది అన్న? ఆరో మార్క్ వచ్చేసరికి ఇఫ్ యూ మూవ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, పోలరైజింగ్ పవర్ ఏమవుతుంది? డిక్రీజెస్ ఇన్ కేస్ ఆఫ్ క్యాటయాన్స్. నెక్స్ట్ వచ్చేసరికి యానియాన్స్ చూద్దాం. యానియాన్స్ వచ్చేసరికి పోలరైజింగ్ పవర్ అంటామా? అన్నము పోలరైజింగ్ ఎబిలిటీ అంటారు. అదే పోలరైజబిలిటీ అంటారు. చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఒకవేళ దీనిలోనే రాసుకున్నాం అనుకోండి, పోలరైజింగ్ పవర్ ఆఫ్ యానియాన్ తీసుకున్నాం అనుకోండి A-. యాక్చువల్లీ పోలరైజింగ్ ఇది మాత్రం పోలరైజ్ చేస్తుంటే ఇదేమవ్వాలి? పోలరైజ్ అవ్వాలి. పోలరైజ్ అవ్వాలి అంటే ఒకవేళ ఇక్కడ ఎలాంగ్ పీరియడ్స్ లో తీసుకున్నాం అనుకోండి, ఆరో మార్క్ ఇప్పుడే పెట్టద్దు. ఎలాంగ్ పీరియడ్ లో తీసుకున్నాం అనుకోండి. ఓకే, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ సింపుల్ గా తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, నైట్రోజన్ కెన్ అక్యుములేట్ 3 electrons, ఆక్సిజన్ కెన్ అక్యుములేట్ 2 electrons, ఫ్లోరిన్ వచ్చేసరికి 1 electron అక్యుములేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మూడిట్లో సైజ్ దేనికి ఎక్కువగా ఉంటుంది? దీనికి ఎక్కువగా ఉంది, నైట్రోజన్. అంటే నైట్రోజన్ ఈజీగా పోలరైజ్ అవ్వగలదు. సో పోలరైజింగ్ పవర్ వచ్చేసరికి దేనికి ఎక్కువగా ఉంది? ఇక్కడ నైట్రోజన్ కి ఎక్కువగా ఉంది. ఓకేనా? అంటే ఇటు నుంచి ఇటు వచ్చేసరికి పోలరైజింగ్ పవర్ వచ్చేసరికి ఎలా ఉంది? ఇటు నుంచి ఇటు వెళ్తుంటే డిక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది అన్న? డిక్రీజ్ అవుతుంది. సో పోలరైజింగ్ పవర్ వచ్చేసరికి పీరియడ్ లో ఏమవుతుంది అన్న? డిక్రీజ్ అవుతుంది. అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి పోలరైజింగ్ పవర్ వచ్చేసరికి ఒకవేళ గ్రూప్ లో తీసుకున్నాం అనుకోండి, పోలరైజింగ్ పవర్ ఏమవుతుందన్న? పై నుంచి కిందకి వచ్చేసరికి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కూడా మనం సేమ్ సైజ్ గురించే మాట్లాడడం. ఇక్కడ నుంచి ఇక్కడికి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అది మోర్ పోలరైజ్ అవుతుంది. ఇక్కడ కూడా ఇటు సైజ్ ఇంక్రీజ్ అయ్యి కొద్ది మోర్ పోలరైజ్ అవుతుంది. అంటే ఇది కూడా ఆర్డర్ ఇట్లా ఉంటుంది. సో ఇది పోలరైజింగ్ పవర్ ఆఫ్ యానియాన్. నెక్స్ట్ ఏంటంటే ఎసిడిక్ బేసిక్ క్యారెక్టర్స్. ఓకే, నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటమ్మా? ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ చూద్దాం. విడివిడిగా చూద్దాం. ఇవి ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ మీకు తెలుసు ఏంటిదన్న? ఎస్ బ్లాక్ లో అంటే ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ లోకి వచ్చేసరికి అవి బేసిక్ నేచర్. ఇటు నుంచి లెఫ్ట్ నుంచి రైట్ కి మూవ్ అయ్యే కొద్దీ అప్పుడు మనకి ఏంటంటే ఎసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎసిడిక్ నేచర్ వచ్చేసరికి ఏంటిది నాన్న? పీరియడ్ లో లెఫ్ట్ టు రైట్ మూవ్ అయితే ఎసిడిక్ నేచర్ ఏమవుతుంది? మనకి ఇంక్రీజ్ అవుతుంది. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది నాన్న? పై నుంచి కిందకి వచ్చేసరికి ఎసిడిక్ నేచర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుందా అన్న? పై నుంచి కిందకి వచ్చేసరికి ఎసిడిక్ నేచర్ అంటే ఏంటి ఇక్కడ? ఓకే, చూడండి ఇప్పుడు ఇటు పక్క నుంచి ఫర్ ఎగ్జాంపుల్ CO2, NO2, ఓకే, ఆ తర్వాత CO2, NO2, ఇంకా ఏమున్నాయి ఎగ్జాంపుల్స్? SO2 ఇలా ఉన్నాయి. CO2, NO2, SO2 ఇలా ఉన్నాయి. వీటిలో ఎసిడిక్ క్యారెక్టర్ ఏమవుతుంది అన్న? ఇటు సైడ్ నుంచి అటు సైడ్ కి వెళ్ళేసరికి ఎసిడిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకని దీని వాటర్ లో యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది? H3PO2, అది H2CO3 వస్తుంది.
కార్బోనిక్ యాసిడ్. ఇది వచ్చినప్పుడు ఏమవుతుంది నాన్న, నైట్రిక్ యాసిడ్ వస్తుంది. ఏది మోర్ ఎసిడిక్ రా, నైట్రిక్ యాసిడ్. అట్లా సో ఎసిడిక్ క్యారెక్టర్ అనేది ఇటు సైడ్ నుంచి అటు వెళ్తే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏంటిది, యాక్చువల్లీ ఇటు పక్క పై నుంచి కిందకి వచ్చేసరికి ఎసిడిక్ క్యారెక్టర్ ఏమవుతుంది, ఎసిడిక్ క్యారెక్టర్ ఏమవుతుంది అన్న, పై నుంచి కిందకి వచ్చేసరికి డిక్రీజ్ అవుతుంది. ఎక్కడ డిక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎందుకని, అగైన్ ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు చూడండి సైజ్ పరంగా మాట్లాడుకున్నాం అనుకోండి, సైజ్ పరంగా మాట్లాడుకున్నాం అనుకోండి, పై నుంచి కిందకి వచ్చేసరికి ఏమవుతుంది నాన్న, పై నుంచి కిందకి వచ్చేసరికి ఏమవుతుంది, సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏదైతే సెంటర్ లో ఉందో దాని సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో పై నుంచి కిందకి వచ్చేటప్పుడు సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అదేమవుతుంది నాన్న, ఎసిడిక్ క్యారెక్టర్ అంటే జనరల్ గా చెప్పండి, ఎసిడిక్ క్యారెక్టర్ అంటే మీనింగ్ ఏంటి, ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వటమా, ఎలక్ట్రాన్స్ గెయిన్ అవటమా, ఎలక్ట్రాన్స్ లాస్ అవటమా, ఎలక్ట్రాన్ గెయిన్ అవటమా. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సిఎల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ ఉంది. క్లోరిన్ కి మనకి చాలా వేస్ లో ఎసిడిక్ ప్రాపర్టీస్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Cl2O, ఓకే, Cl2O. నెక్స్ట్ ఏంటిది Cl, ఓకే ఒక నిమిషం ఉండు, Cl2O. నెక్స్ట్ Cl2O3, రైట్, Cl2O, Cl2O3, Cl2O7 ఇట్లా ఇచ్చారనుకున్నాం. ఇట్లా ఇచ్చినప్పుడు జనరల్ గా మనం ఏం చూసుకోవాలన్నా, ఇలాంటివి ఇచ్చినప్పుడు ఎసిడిక్ ప్రాపర్టీస్ ఎలా చూస్తాము అంటే, దేనికైతే మోర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉందో దానికి మోర్ ఎసిడిక్ ప్రాపర్టీ ఉంటుంది. దేనికైతే మోర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉందో దానికి మోర్ ఎసిడిక్ ప్రాపర్టీ ఉంటుంది. ఒకవేళ ఈ మూడిటిల్లో మోర్ ఎసిడిక్ ఏది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో చూసామనుకోండి క్రిస్ క్రాస్ మెథడ్ లో ఇటు ఇది -2కి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి క్లోరిన్ మీద +1 ఛార్జ్ ఉంది, క్లోరిన్ మీద +1 ఛార్జ్, ఇక్కడ క్లోరిన్ మీద +3 ఛార్జ్, ఇక్కడ క్లోరిన్ మీద +7 ఛార్జ్ ఉంది, అంటే నెంబర్ ఆఫ్ అది ఛార్జ్ ఇంక్రీజ్ అవుతూ ఉండండి, పాజిటివ్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది, మోర్ ఎసిడిక్ క్యారెక్టర్ అవుతుంది. పాజిటివ్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది, ఏమవుతుంది నాన్న, మోర్ ఎసిడిక్ క్యారెక్టర్ అవుతుంది. ఓకేనా, సో ఇట్లా ఎసిడిక్ క్యారెక్టర్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మీరు ఏం చేస్తారంటే చూడండి ఒకసారి, ఇక్కడికి వచ్చేసరికి లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఇవి ఎగ్జాంపుల్స్ గా తీసుకున్నాం అనుకోండి, దీన్ని నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో చూడండి. లిథియం ఒకవేళ ఇది ఎక్కువగా ఏంటిది నాన్న, ఇవన్నీ కూడా బేసిస్, ఆల్ మెటల్స్ ఏంటిది బేసిక్ ప్రాపర్టీ ఎక్కువగా ఉంటుంది, ఇటు వచ్చేసరికి ఎసిడిక్ ప్రాపర్టీ ఎక్కువగా ఉంటుంది, అది మనకు తెలిసిందే. సో ఇది వచ్చేసరికి బేస్ కాబట్టి LiOH, NaOH, KOH, ఇది OH, సీజియం OH. ఓకే, సో పైనుంచి కిందకి వచ్చేసరికి చూడండి, ఇది ఈజీగా లాస్ అవుతుందా, ఫాస్ట్ గా ఈజీగా లాస్ అవుతుందా, లేకపోతే కొంచెం డిఫికల్ట్ లాస్ అవడం, కొంచెం డిఫికల్ట్. ఎందుకని ఇవి రెండు సేమ్ సైజ్ లో ఉన్నాయి. ఇటు వచ్చేసరికి ఏమవుతుంది, OH సేమే కానీ పై నుంచి కిందకి వచ్చేసరికి క్యాటయాన్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో క్యాటయాన్ సైజ్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది అన్న, ఇది అంత హోల్డ్ ఈజీగా అంత టైట్ గా హోల్డ్ చేసి పట్టుకోలేదు అనమాట, అందువల్ల ఇది ఫాస్ట్ గా ఇచ్చేస్తుంది. అంటే పైనుంచి కిందకి వచ్చేసరికి ఏమైంది, బేసిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయింది. సో పైనుంచి కిందకి వచ్చేసరికి బేసిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయింది అంటే పైనుంచి కిందకి వచ్చేసరికి ఎసిడిక్ క్యారెక్టర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఎసిడిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతుంది అంటే దీనిని కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఎసిడిక్ క్యారెక్టర్ ఏమవుతుంది అనుకున్నాము, ఇంక్రీజ్ అవుతుంది అనుకున్నాం. సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో అర్థమైందా? ఈ కేసులో ఒకవేళ ఫస్ట్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ గ్రూప్ తీసుకుంటే మోర్ బేసిక్ అంటే ఏంటి, లెస్ ఎసిడిక్. ఓకేనా? సో ఇక్కడ పైనుంచి కిందకి వచ్చేసరికి మోర్ బేసిక్ అంటే పైనుంచి కిందకి వచ్చేసరికి ఏమవుతుంది, అది లెస్ ఎసిడిక్ అవుతుంది, అందుకని లెస్ ఎసిడిక్ అయింది. అంటే కింద నుంచి పైకి వెళ్ళేసరికి ఏంటి నాన్న, ఇది లెస్ బేసిక్ అంటే మోర్ ఎసిడిక్, అందుకని యారో ఇలా రాసా. అర్థమైందా? దీన్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, నెక్స్ట్ ఇందాక నేను క్లోరిన్ చెప్పాను చూసారా, అది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగారు అలాంటివి. రైట్, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇప్పుడు బేసిక్ క్యారెక్టర్ చెప్పండి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం బేసిక్ క్యారెక్టర్ చెప్పండి, బేసిక్ నేచర్. సో బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, అగైన్ బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అంటే ఏంటన్నా, నేను ఇందాక చెప్పాను. ఇటు పక్క వచ్చేసరికి ఎస్ బ్లాక్ మెటల్స్, మెటల్ ఆక్సైడ్స్ ఎప్పుడు కూడా బేసిస్. ఓకే, మెటల్ ఆర్డ్స్ ఇటు పక్కకు వచ్చేసరికి ఏంటి, యాక్చువల్లీ ఇది నాన్ మెటల్స్ వచ్చేసరికి ఏంటి, ఎసిడిక్. ఓకే, సో ఇటు పక్కకి వెళ్తే ఎసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుందంటే బేసిక్ నేచర్ ఏమవుతుందని చెప్పుకున్నాం, డిక్రీజ్ అవుతుంది అన్నాం. అట్లాగే ఇటు పక్క నుంచి ఎసిడిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతుందంటే బేసిక్ క్యారెక్టర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. రెండు కలిపి ఒకేసారి వచ్చేసాయి మనకి. ఓకేనా? రైట్, నెక్స్ట్ వచ్చేసరికి రియాక్టివిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి నాన్న, రియాక్టివిటీ.
నెక్స్ట్ వచ్చేసరికి ఏంటమ్మా రియాక్టివిటీ. సో హైలీ రియాక్టివ్ ఏంటి విన్నా, రియాక్టివిటీకి వచ్చేసరికి ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. హైలీ రియాక్టివ్ ఏమో ఉంటాయన్నా, ఇప్పుడు ఇటు పక్క మెటల్స్ వచ్చేసి చూసారా, మెటల్స్ వచ్చేసరికి ఏంటిది హైలీ రియాక్టివ్ గా ఉంటాయి. మెటల్ వచ్చేసరికి ఎట్లా ఉంటాయి నాన్న, హైలీ రియాక్టివ్ గా ఉంటాయి. సో ఇటు పక్క నుంచి ఇటు పక్కకి వెళ్ళేటప్పుడు ఇటు పక్క హైలీ రియాక్టివిటీ ఉంటాయి, ఇటు పక్క ఏమో లో రియాక్టివిటీ ఉంటుంది. ఓకేనా. సో ఇటు పక్క నుంచి హైలీ రియాక్టివ్, ఇటు పక్క నుంచి ఒక్క నిమిషం హైలీ రియాక్టివ్ అటు ఉంటుంది, అట్లాగే ఇటు పక్కకు వచ్చేసరికి లో రియాక్టివిటీ ఉంటుంది. ఓకే, లో రియాక్టివిటీ ఉంటుంది. సో ఇటు పక్క లెఫ్ట్ టు రైట్ మూవ్ అయ్యే కొద్ది మనకి ఏమవుతుంది నాన్న, ఇటు రియాక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది, రియాక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చేసరికి రియాక్టివిటీ ఎట్లా ఉంటుంది అన్న, స్మాల్ సైజ్ లో ఉన్న ఏవైతే ఉంటాయో హై విగరస్ గా ఉంటాయి, హైలీ రియాక్టివ్ గా ఉంటాయి. అదే లార్జ్ సైజ్ లో ఉన్నాయి అనుకోండి అంత రియాక్టివ్ గా ఉండవు. సో స్మాల్ సైజ్ నుంచి లార్జ్ సైజ్, అప్పుడు రియాక్టివిటీ వచ్చేసరికి ఇఫ్ యూ మూవ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ రియాక్టివిటీ ఏమవుతుంది నాన్న, డిక్రీజ్ అవుతుంది. రియాక్టివిటీ ఏమవుతాయి, డిక్రీజ్ అవుతాయి. స్మాల్ సైజ్ ఉన్నాయి అనుకోండి హైలీ యాక్టివ్ గా ఉంటాయి. లాస్ట్ కి వచ్చేసరికి ఏంటిదంటే రెడ్యూసింగ్ ప్రాపర్టీ. రెడ్యూసింగ్ ప్రాపర్టీ లాస్ట్ కి వచ్చేసరికి ఏంటమ్మా, రెడ్యూసింగ్ ప్రాపర్టీ. ఓకే, రెడ్యూసింగ్ ప్రాపర్టీకి వచ్చేసరికి చూడండి ఒకసారి, రెడ్యూసింగ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ ని సప్లై చేసే విధానం, ఎలక్ట్రాన్ ని సప్లై చేయాలి. సో రెడ్యూసింగ్ ప్రాపర్టీకి వచ్చేసరికి ఇటుపక్క ఉన్న ఎలిమెంట్స్ ఇటుపక్క ఉన్న ఎలిమెంట్స్ లో ఏవి ఎలక్ట్రాన్స్ సప్లై చేస్తాయి, యాక్చువల్లీ ఇటు పక్కవి మెటల్స్ ఎలక్ట్రాన్స్ సప్లై చేస్తుంటే ఇటువేమో ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేసుకుంటాయి, అవునా కాదా. సో ఇవి ఎలక్ట్రాన్స్ సప్లై చేస్తాయి కాబట్టి రెడ్యూసింగ్ ప్రాపర్టీ ఎలా ఉంటుంది నాన్న, ఇటు సైడ్ ఉంటుంది. ఇవేం చేస్తాయి, ఎలక్ట్రాన్ ని యాక్సెప్ట్ చేసుకుంటారు, ఎలక్ట్రాన్ ఇక్కడ యాక్సెప్ట్ చేసుకుంటాయి. అట్లాగే ఇక్కడ కూడా కిందకి వచ్చేసరికి ఏంటిది నాన్న, ఓకే ఇటు స్మాల్ సైజ్ ఉంది కాబట్టి అంత ఈజీగా ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది, కానీ లార్జ్ సైజ్ ఉన్నది అలా ఈజీగా లాస్ అవుతాయి కదా. ఎందుకని, అది లార్జ్ సైజ్ ఉండటం వల్ల వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ని అంత టైట్ గా హోల్డ్ చేసి పట్టుకోలేదు కాబట్టి అది ఈజీగా ఇచ్చేస్తుంది, అందువల్ల అది ఈజీగా రెడ్యూస్ చేస్తుంది. సో రెడ్యూసింగ్ యాక్టివిటీ, రెడ్యూసింగ్ ఏజెంట్ ప్రాపర్టీ. సో రెడ్యూసింగ్ ఏజెంట్ చూసేసరికి ఇదేంటి నాన్న, టాప్ టు బాటమ్ వచ్చేసరికి రెడ్యూసింగ్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఇటు నుంచి లెఫ్ట్ టు రైట్ వెళ్ళేసరికి రెడ్యూసింగ్ యాక్టివిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇవి నాన్న, ఇవి యాక్చువల్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ వరకు. ఓకే, ఇది మొత్తం కనుక చార్ట్ కనుక మీ దగ్గర పెట్టుకుంటే, ఈ చార్ట్ మొత్తం కనుక మీ దగ్గర పెట్టుకుంటే ఆల్మోస్ట్ అన్ని నేను కవర్ చేసేసాను. ఆ తర్వాత ఇంకొకటి చూడండి, ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ ఉన్నాయి అనుకోండి, ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ ఉన్నాయి అనుకోండి, అంటే ఏంటన్నా ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది Na ప్లస్ Mg ప్లస్ 2 Al ప్లస్ 3, అన్నిటిల్లో కూడా లోపల ఉన్న నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ 10 ఉంటాయి, దీనిలో 10 దీనిలో 10 దీనిలో 10. ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ లో కానీ ఇక్కడ అటామిక్ నెంబర్ ఎంతనా, Z=11, ఇది 12, ఇది 13. ఓకే, సో ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ లో అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయితే సైజ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో సైజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, మనకి సైజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఓకే, ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ చూడండి అన్న, రైట్ నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇప్పుడు ఒక్కొక్క ప్రాపర్టీలో దీనిలో మనకి చాలా మెయిన్స్ కి అడిగే వాటిల్లో మెయిన్ కి ఎగ్జామ్ కి అడిగే వాటిల్లో ఎక్కడ ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నారంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. అదేంటంటే అయనైజేషన్ ఎనర్జీ ఒకటి, ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఒకటి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఒకటి. ఓకే ఫస్ట్ అయనైజేషన్, తర్వాత ఎలక్ట్రాన్ ఎఫినిటీ చూద్దాం, తర్వాత ఎలక్ట్రాన్ నెగిటివిటీ, ఆ తర్వాత ఏంటి ఇంకా కొన్ని ఉన్నాయి. మెయిన్ ఎస్పెషల్లీ మనకి ఈ మూడు ఎక్కువగా అడుగుతున్నారు, ఎక్కువగా స్ట్రెస్ చేసి అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే దీంట్లో 1 by 1 కొంచెం డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తాను, ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా వినండి నాన్న. ఓకే, అండ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మీకు ఇస్తున్నా, మేబీ మీ దగ్గర ఉండకపోవచ్చు ఇవన్నీ. రైట్, చూడండి ఫస్ట్ వచ్చేసరికి లెట్స్ డిస్కస్ అబౌట్ అయనైజేషన్ ఎనర్జీ లేదా అయనైజేషన్ పొటెన్షియల్. అయనైజేషన్ ఎనర్జీ లేదా అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం.
అయనైజేషన్ ఎనర్జీ లేదా అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం. ఓకేనా? సో దీంట్లో అయనైజేషన్ ఎనర్జీ అనేది ఏంటిది, మీనింగ్ ఏంటో తెలుసు మీకు. అయనైజేషన్ అంటే అయాన్ గా చేయడానికి ఎంతైతే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇవ్వాలో దాన్ని. సో దీనిలో ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది, థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది, ఇట్లా. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు సక్సెసివ్ అయనైజేషన్ ఎనర్జీస్ కనుక వాల్యూస్ ఇస్తే దాని అకార్డింగ్ మనం ఏం చెప్పొచ్చు నాన్న, దాంట్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో అనేది చెప్పొచ్చు. సో సక్సెసివ్ అయనైజేషన్ పొటెన్షియల్స్, successive ionization potential values gives an information about the number of valence electrons, the number of valence electrons దాని గురించి ఇస్తుంది. సో అయనైజేషన్ ఇది అంతా ఏంటి మనకి అయనైజేషన్ ఎనర్జీ యూజెస్. సో ఫస్ట్ ఏంటంటే అసలు అయనైజేషన్ ఎనర్జీలో ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయో చూడండి. ప్రాపర్టీస్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ. ప్రాపర్టీస్ వీటిలో ఫస్ట్ ప్రాపర్టీ ఏవే ప్రాపర్టీస్ ని బట్టి అయనైజేషన్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసరికి అటామిక్ సైజ్. అటామిక్ సైజ్ ని బట్టి అయనైజేషన్ ఎనర్జీ ఎలా ఉంటుంది నానా? అయనైజేషన్ ఎనర్జీ అనేది అటామిక్ సైజ్ కి ఎలా ఉంటుంది? ఇన్వర్స్లీ అటామిక్ సైజ్, ఇది అటామిక్ సైజ్ ఓకే, ఇన్వర్స్లీ రిలేటెడ్ గా ఉంటుంది. అంటే అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంటే అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇది ఫస్ట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి స్క్రీనింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ కనుక హైగా ఉందనుకోండి నాన్న, స్క్రీనింగ్ ఎఫెక్ట్ కనుక హైగా ఉందనుకోండి అప్పుడు ఏంటి? అయనైజేషన్ ఎనర్జీ లోగా ఉంటుంది. అంటే ఇక్కడ కూడా అగైన్ ఏంటిది నాన్న మనకి ఇన్వర్స్లీ రిలేటెడ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ కి ఏంటిది? అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇన్వర్స్లీ రిలేటెడ్. తెలుసు కదా మీకు, స్క్రీనింగ్ ఎఫెక్ట్ కి అయనైజేషన్ ఎనర్జీ ఇన్వర్స్లీ రిలేటెడ్. సింపుల్ గా దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా మూవీకి వెళ్ళాం అనుకోండి, మూవీ థియేటర్ లోకి వెళ్ళాం. సో మూవీ థియేటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూవీ అనేది క్లియర్ గా కనిపిస్తుంది, అంటే ఆ గోల అదంతా లేకుండా క్లియర్ గా ఆడియో అంతా వినిపిస్తుంది నీట్ గా. అంటే ఓకే, అట్లాగే లాస్ట్ లో ఉంటారు సార్, లాస్ట్ లో ఉన్న వాళ్ళకి అంటే ఒకే లెవెల్లో ఉన్నారనుకున్నాం, మరి బాల్కనీ అట్లా కంపేర్ చేసుకోవద్దు. ఒకే ఇంట్లో అంటే పల్లెటూరులో ఇది వరకు ఒక టీవీ పెట్టేసి వెనకాల ఒక ప్రొజెక్టర్ పెట్టేసి అందరూ కూర్చునేవాళ్ళు. సో ఫస్ట్ వాళ్ళకి క్లియర్ గా కనపడుతుంది కానీ లాస్ట్ వాళ్ళకి కనిపించదు. అవునా కదా? అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ వాళ్ళని కనుక మనకి ఏదైనా పనుండి పిలవాలనుకో ఫస్ట్ వాళ్ళు త్వరగా రారు, కానీ లాస్ట్ వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు ఈజీగా బయటకు వస్తారు. ఎందుకని వాళ్ళకి ఈ సినిమా ఎట్లాగో మనకు అర్థం కావట్లేదు, అంత ఎఫెక్టివ్ గా లేదు. అంటే ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి స్క్రీనింగ్ ఎఫెక్ట్ రావడం వల్ల ఏంటంటే ఈ టీవీ ఏదైతే ఉందో, ఈ మూవీ ఏదైతే ఉందో దీని ఎఫెక్ట్ అనేది వాళ్ళ మీదకి అంతగా పడదు. అందువల్ల ఏమవుతుంది? అవి ఈజీగా బయటకు వచ్చేస్తాయి. అవి అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఈజీగా బయటకు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఫస్ట్ ఉన్న వాళ్ళు ఏంటి? ఆల్రెడీ క్లియర్ పిక్చర్ వ్యూ ఉంది కాబట్టి వాళ్ళు ఏంటి? హోల్డ్ చేసి టైట్ గా పట్టుకుంటారు. ఇది సింపుల్ ఎగ్జాంపుల్. ఇట్లాగే అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? మనము వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయాలి. ఓకేనా? అయితే ఇటు పక్క ఎవ్వరూ లేరనుకోండి, ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ముందుకు కూర్చుంటుంది. అంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఏం లేదు, చక్కగా దగ్గరగా ఉంటుంది. అప్పుడు ఏంటి? దాన్ని రిమూవ్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. అలా కాకుండా మధ్యలో స్క్రీనింగ్ ఉందనుకోండి, అప్పుడు ఏంటి? అది లాస్ట్ లో ఉంటుంది. లాస్ట్ లో ఉన్నప్పుడు అది ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ కనుక లోగా ఉంది అంటే అప్పుడు అది హై ఎనర్జీ ఇవ్వాలి దాన్ని రిమూవ్ చేయాలంటే. స్క్రీనింగ్ ఎఫెక్ట్ కనుక హైగా ఉంది అనుకోండి, దానికి లో ఎనర్జీ ఇస్తే సరిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. ఇది సింపుల్. ఓకే, సో ఇది స్క్రీనింగ్ ఎఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది? న్యూక్లియర్ ఛార్జ్. థర్డ్ వచ్చేసరికి ఏంటి నాన్న? న్యూక్లియర్ ఛార్జ్. మరి న్యూక్లియర్ ఛార్జ్ ఎలా చేస్తుంది నాన్న? న్యూక్లియర్ ఛార్జ్ హైగా ఉందనుకోండి, ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. న్యూక్లియర్ ఛార్జ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉందనుకోండి, ఓకే, న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది నాన్న? అది ఏం చేస్తుంది? లాస్ట్ గా ఉన్న ఎలక్ట్రాన్ కొంచెం టైట్ గా హోల్డ్ చేసి పట్టుకుంటుంది, అందుకని అది ఈజీగా బయటపోదు. అది ఈజీగా బయట పోవాలి అంటే హై ఎనర్జీ ఇవ్వాలి. ఓకే, సో న్యూక్లియర్ ఛార్జ్ హైగా ఉంటే హై అయనైజేషన్ ఎనర్జీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది? ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, స్పెషల్ కేసెస్ కొన్ని ఉన్నాయి. ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ లైక్ ఏంటివి నాన్న? హాఫ్ ఫిల్డ్ ఒకటి అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఒకటి. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు వాటికి ఏముంటుందిరా? హై అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. వాటికి ఏముంటుంది నాన్న? హై అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. ఈ కేసులో ఏముంటుంది నాన్న? అయనైజేషన్ ఎనర్జీ అనేది హైగా ఉంటుంది. ఎప్పుడు? వెన్ కంపేర్ టు రిమైనింగ్ వాటితో పోల్చుకుంటే. లాస్ట్ లో ఏంటిది నాన్న? టైప్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అయనైజేషన్. చూడండి ఒకసారి ఒకవేళ అయనైజేషన్ కింద చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు నేను
ఏ టైప్ చూడండి ఒకసారి మీనింగ్ ఏంటో, టైప్ ఆఫ్ ఆర్బిటాల్స్ involving in ionization. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మామూలుగా టైప్ ఆఫ్ ఆర్బిటల్స్ ఏమేమి ఉంటాయి, ఎస్ ఆర్బిటల్, పి ఆర్బిటల్, డి ఆర్బిటల్, ఎఫ్ ఆర్బిటల్. ఎస్ ఆర్బిటల్ ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటుంది న్యూక్లియస్ కి, తెలుసు కదా మనకి. ఎస్ ఆర్బిటల్ ఎప్పుడు కూడా ఎక్కడికి ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. పి ఆర్బిటల్ కొంచెం దూరంగా ఉంటుంది, డి ఆర్బిటల్ ఇంకొంచెం, ఎఫ్ ఆర్బిటల్ ఇంకొంచెం, అవునా. ఇప్పుడు ఎలక్ట్రాన్ నువ్వు ఎక్కడి నుంచి రిమూవ్ చేస్తున్నావు, ఒకవేళ ఎస్ ఆర్బిటల్ నుంచి రిమూవ్ చేస్తున్నావు అనుకో, దానికి హైయర్ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది, ఎందుకన్నా అది న్యూక్లియస్ కి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఓకే, అట్లాగే పి ఆర్బిటల్ కొంచెం, అందుకని అయనైజేషన్ ఎనర్జీ అనేది ఆర్డర్ ఇలా ఉంటుంది. అయనైజేషన్ ఎనర్జీ ఆర్డర్ ఎలా ఉంటుంది, సో ఎస్ ఆర్బిటల్ దగ్గరగా ఉంటుంది కాబట్టి మోర్ అయనైజేషన్ ఎనర్జీ ఇవ్వాలి, ఎఫ్ ఆర్బిటల్ కనుక దూరంగా ఉంటుంది కాబట్టి దానికి లెస్ అయనైజేషన్ ఎనర్జీ ఇవ్వాలి. సో ఇది అయనైజేషన్ ఎనర్జీ. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ విచ్ అయనైజేషన్ ఎనర్జీ డిపెండ్ అయ్యేది. అయనైజేషన్ ఎనర్జీ అనేది వీటి మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ జనరల్ ట్రెండ్స్. ఈ పాయింట్ కూడా ఇక్కడ ఇది ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాము, ఎక్కడ ఇందాకే చెప్పుకున్నాము టేబుల్లో జనరల్ గా ఎలా ఉంటుంది, జనరల్ ట్రెండ్స్ అంటే పీరియడ్ లో ఎలా ఉంటుంది నాన్న, అలాంగ్ పీరియడ్ లో లెఫ్ట్ టు రైట్ మూవ్ అయ్యేటప్పుడు సైజ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఎలాంగ్ గ్రూప్ అనుకోండి, గ్రూప్ లో పైనుంచి కొంచెం వచ్చేసరికి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది నాన్న, డిక్రీజ్ అవుతుంది. ఇది ఎప్పుడు జనరల్ గా. ఇక ఎక్సెప్షన్ కేసు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఇందాక చెప్పుకున్నాను ఎక్సెప్షన్ కేసెస్ ఎట్లా వస్తాయి ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇప్పుడు ఎక్సెప్షన్ కేసెస్ ఒకసారి చూద్దాం. దీంట్లో ఎక్సెప్షన్స్ చెప్పే ముందు దీనిలో నుంచి కొంత స్టడీ చేద్దాం. ఈ ఎక్సెప్షన్ కేసెస్ చెప్పేటప్పుడు దీంట్లో నుంచి కొంత స్టడీ చేద్దాం. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పీరియడ్ తీసుకుందాం, సెకండ్ పీరియడ్ తీసుకుందాం. సెకండ్ పీరియడ్ లో ఏమేమి ఉంటాయి నాన్న, ఫస్ట్ పీరియడ్ లో రెండే ఉంటాయి తెలుసు కదా, హైడ్రోజన్, హీలియం. సెకండ్ పీరియడ్ లో తీసుకున్నాం అనుకోండి, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. దీంట్లో ఫస్ట్ ఏంటంటే మనకు ఐడియా కావాలి కాబట్టి, సో దీనికి నేను మనకు ఐడియా కోసం ఏంటంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తున్నా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ లిథియం ఎంత నాన్న, 1s2 2s1. ఇది ఎంత నాన్న, 1s2 2s2. ఇదెంత, 1s2 2s2. సో 1s2 వదిలేద్దాం, ఎందుకంటే ఇంకా రాయడానికి స్పేస్ సరిపోదు, ఎట్లాగా అది కోర్ ఎలక్ట్రాన్ అయిపోయింది కదా. సో 1s2 వదిలేస్తే 2s2 2p1. ఇదెంత నాన్న, 2s2 2p2. ఇదెంత, 2s2 2p3. ఇదెంత నాన్న, 2s2 2p4. ఇదెంత, 2s2 2p5. ఇదెంత, 2s2 2p6. ఇప్పుడు దీంట్లో నుంచి ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ కావాలి అంటే IE1 అంటే ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడి నుంచి రిమూవ్ చేస్తాం, ఒక ఎలక్ట్రాన్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఇదే కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తాం. ఇది ఎస్ ఆర్బిటల్. ఓకే, సో దీనికి కొంత వాల్యూ ఉంది అనుకున్నాం. సో లిథియం అనే దానికి కొంత వాల్యూ ఉంది. ఓకే, ఆ వాల్యూ ఎంత దీంతో కంపేర్ చేస్తే కానీ తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ బెరీలియం నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే అది ఎక్కడి నుంచి రిమూవ్ చేయాలి, కంప్లీట్లీ ఎస్ ఆర్బిటల్ ఉంది, అక్కడ ఎస్ ఆర్బిటల్ కంప్లీట్లీ ఫిల్ అయ్యి ఉంది, అక్కడ నుంచి రిమూవ్ చేయాలి. సో ఎస్ ఆర్బిటల్ ఇక్కడ కంప్లీట్లీ ఫిల్ అయ్యి ఉన్న దాని నుంచి రిమూవ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ సింగిల్ గా ఉంది, రిమూవ్ చేసాం. ఒకవేళ దీన్ని రిమూవ్ చేసాం అనుకో, వెంటనే ఇది నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది, హీలియం కాన్ఫిగరేషన్ వచ్చింది. కానీ ఇది ఏంటిది నాన్న, ఆల్రెడీ కంప్లీట్లీ పేరప్ అయ్యింది, ఎస్ ఆర్బిటల్ లో కంప్లీట్ గా పేరప్ అయ్యింది, అందుకని ఇది తొందరగా ఇవ్వదు. అప్పుడు ఏమవుతుంది నాన్న, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది, ఎనర్జీ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అయింది. సెకండ్ కి ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు బోరాన్ లో ఎక్కడి నుంచి తీయాలి, పి నుంచి తీయాలి. పి నుంచి. ఇక్కడ నుంచి ఈ దీనిలో బెరీలియం అయితే 2 నుంచి తీయాలి, తెలిసిందే కదా మీకు ఇది. సో బోరాన్ లో పి నుంచి తీయాలి కాబట్టి పి నుంచి తీయటం ఈజీయా, దీని నుంచి తీయటం ఈజీయా, పి నుంచి తీయటం ఈజీ, ఎందుకంటే పి నుంచి తీసామనుకో మళ్ళీ కంప్లీట్లీ ఫిల్డ్ ఎస్ ఆర్బిటల్ వస్తుంది. అందుకని ఏమవుతుందన్నా, ఈ రెండిటిలో దీనికి లెస్ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ రివర్స్ అయింది.
ఈ రివర్స్ ఎందుకైంది నాన్న ఇక్కడ? ఇది కంప్లీట్లీ ఫిల్ అయ్యి ఉండడం వల్ల, ఎస్ ఆర్బిటాల్ కంప్లీట్లీ ఫిల్ అయ్యి ఉండడం వల్ల, అందువల్ల ఇక్కడ మనకు ఒక ఎక్సెప్షన్ వచ్చింది. మామూలుగా ఏమనుకున్నాం, అయనైజేషన్ ఎనర్జీ ఇటు నుంచి ఇటు వెళ్తే ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకని సైజ్ డిక్రీజ్ అవుతుంది కానీ, కాబట్టి కొన్ని చోట్ల రివర్స్ అయింది. ఓకే, సో ఇక్కడ బెరీలియం తర్వాత నుంచి ఇక్కడ P2 లో అంటే అగైన్ ఏమవుతుందన్న, ఈజీగా రిమూవ్ చేయడం. P1 కన్నా P2 అనేది P1 ఈజీ P2 కన్నా, అవునా? ఎందుకని ఈ సైజు కొంచెము ఈ సైజ్ తో పోల్చుకుంటే ఈ సైజు తక్కువగా ఉంటది. ఈ సైజ్ తక్కువగా ఉంటది కాబట్టి ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి రిమూవ్ చేయడానికి. ఈ సైజు ఎక్కువగా ఉంది కాబట్టి తక్కువ ఎనర్జీ వచ్చే వస్తుంది. అందుకని ఇటు నుంచి చూసేసరికి సైజు ఇందాక చెప్పుకున్నాం, ఇటు నుంచి వెళ్తే ఏమవుతుంది, సైజ్ కి అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటిది అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏంటిది, ఇది వచ్చేసరికి ఏమో హాఫ్ ఫిల్డ్. P3 అనేది ఏంటిది నాన్న, హాఫ్ ఫీల్డ్. ఇటు పైకి వచ్చేసరికి 4 ఉన్నాయి, P లో 4 ఉన్నాయి. 4 లో నుంచి ఒకటి తీస్తే హాఫ్ ఫీల్డ్ అవుతుంది. అంటే 4 ఒకటి ఈజీగా రిమూవ్ చేయొచ్చు, దీనిలో ఒకటి ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అంటే దీనిలో ఎనర్జీ తక్కువ ఉంటది, ఇక్కడ ఎనర్జీ ఎక్కువగా ఉంటది. అంటే ఇక్కడ కూడా ఒక ఎక్సెప్షన్ కేసు వచ్చింది. ఆ తర్వాత రిమైనింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి హై ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎట్లాగో నోబుల్ గ్యాస్ కాబట్టి హై ఎనర్జీ ఇవ్వాలి రిమూవ్ చేయడానికి. ఇది ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. ఓకే, సో ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ కావాలి అనుకో. సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ కావాలనుకోండి. సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ కావాలంటే ఏం చేస్తాం నాన్న, మళ్ళీ దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. ఎందుకంటే మనకి ఈజీ అట్లా. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దీనికి రాసాం. దీనిలో ఇప్పుడు ఇవి ఏమైపోయినాయి, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అయిపోయిన తర్వాత ఇవన్నీ ప్లస్లు అయిపోయినాయి. ఇవన్నీ ఏమైపోయినాయి నాన్న, ప్లస్లు అయిపోయినాయి. ఇవన్నీ ప్లస్లు అయిపోయినాయి. ప్లస్లు అయిపోతే ఇప్పుడు దీనివల్ల ప్లస్ అంటే ఏంటి, దీని కాన్ఫిగరేషన్ ఇది 1s2. దీని కాన్ఫిగరేషన్ ఎంత, 1s2 2s1. దీని కాన్ఫిగరేషన్ ఎంత, 2s2. దీని కాన్ఫిగరేషన్ ఎంత, 2s2 2p1. దీని కాన్ఫిగరేషన్ ఎంత, 1. సో 2s2 2p లో 2నే ఉన్నాయి, ఎందుకంటే ఒకటి తీస్తాం. దీనికి ఎంత ఇప్పుడు దీనికి 2s2 2p3 వచ్చింది, ఒకటి రిమూవ్ చేసిన తర్వాత. అట్లాగే దీనికి ఎంత వచ్చింది ఇప్పుడు, 2s2 2p4. దీనికి ఎంత, 2s2 2p5. ఇప్పుడు సెకండ్ అయనైజేషన్ రావాలి అంటే ఇది ఎక్కడి నుంచి రిమూవ్ చేయాలరా, 1s ఆర్బిటల్ నుంచి రిమూవ్ చేయాలి. అదేంటిది, నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. అంత ఈజీగా పోదు. అందుకని చెప్పి దీనికి హై ఎనర్జీ ఇవ్వాలి. దీనికి హై ఎనర్జీ ఇవ్వాలి. అట్లాగే దీనికి ఏంటి నాన్న, ఇప్పుడు దీంతో కంపేర్ చేసుకుంటే ఇది 1s నుంచి పోతే దీనికి నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది కదా, అందుకని ఇది లో. ఓకే, మళ్ళీ ఇది ఇప్పుడు ఏమైంది, ఇది డిక్రీజ్ అయింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అన్న, ఇక్కడికి మళ్ళీ ఇది కంప్లీట్లీ ఫిల్ అయిపోయింది. అంటే ఇది అగైన్ బి ప్లస్ వచ్చేసరికి హై ఎనర్జీ వచ్చింది. మరి ఈ రెండింటిలో ఏంటిదిరా, మళ్ళీ ఇది ఎక్కువ, అంటే ఇది రివర్స్ అయిపోయింది. సి ప్లస్ కి ఇది రివర్స్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. ఓకే, అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ఇదేంటి నాన్న, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇప్పుడు కేవలం సైజెస్ చూసుకుంటాం, అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఆక్సిజన్ కి ఏమైంది నాన్న, ఇక్కడ 2 ఇక్కడ 3, అంటే ఇది ఇంక్రీజ్ అవుతుంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏంటి నాన్న, ఫ్లోరిన్ నుంచి ఇప్పుడు ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఈజీ, ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఫీల్డ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు దీన్ని అంటే ఇప్పుడు ఇదేమో వాళ్ళు డిక్రీజ్ అవ్వాలి. నెక్స్ట్ మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటిది, ఇక్కడ నార్మల్ గా ఇంక్రీజ్ ఉంది కాబట్టి ఇంక్రీజ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్సెప్షన్ కేసెస్ ఎక్కడ వచ్చినాయి, ఇది ఇంక్రీజ్ బానే ఉంది. ఇప్పుడు చూడండి అన్న, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి ఎక్సెప్షన్ కేసు వచ్చింది, ఆ తర్వాత ఇది రివర్స్ అయింది, ఇక్కడ ఇది ఒకటి రివర్స్ అయింది, ఆ నెక్స్ట్ ఇక్కడ ఒకటి రివర్స్ అయిపోయింది. అంటే నేను ఏవైతే బాక్స్ లో పెట్టానో అవి కాకుండా నార్మల్ గా చూస్తే ట్రెండ్ చూడండి, దీనికన్నా ఇది ఎక్కువ, దీనికన్నా ఇది ఎక్కువ, దీనికన్నా ఇది ఎక్కువ, దీనికన్నా ఇది ఎక్కువ, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది. ఈ బాక్స్ లో పెట్టినవి మాత్రం రివర్స్ అయినాయి, రిమైనింగ్ అంతా ఇంక్రీజింగ్ ఆర్డర్. అందుకని ఇది ఎక్సెప్షన్ కేసు. ఈ ఎక్సెప్షన్ కేసెస్ ఎందుకు వచ్చాయన్నా, డ్యూ టు హాఫ్ ఫీల్డ్ కంప్లీట్లీ ఫిల్డ్ వల్ల. అర్థమైందా? ఇట్లాగే మీరు అయనైజేషన్, థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ కూడా రాసుకోవచ్చు. థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ అప్పుడు రాయాలంటే ఏం చేయాలి, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ Li+2 కదా, ఇది పోతే Li+2 అవుతుంది కదా, ఆ +2 కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవాలి. అలా రాసుకున్నాం. సో దాన్ని బట్టి మనకి ఎక్సెప్షన్ కేసెస్ అనేవి రాసుకోవచ్చు. అర్థమైందా? రైట్ అమ్మా. చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇవి ఎక్సెప్షన్ కేసెస్ లో మనకి ఏంటి, బెరీలియం ఈజ్ గ్రేటర్ దెన్ బోరాన్,
అండ్ నైట్రోజన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆక్సిజన్. ఇందాక నేను టేబుల్ దగ్గర చెప్పాను మీకు, అక్కడ ఫస్ట్ చార్ట్ ఇచ్చా కదా, చార్ట్ లో మనం నోట్ చేసుకున్నాం ఆల్రెడీ. ఆ తర్వాత ఇప్పుడు ఇది పీరియడ్ లో, మరి గ్రూప్ లో తీసుకున్నాం అనుకో, పైనుంచి కిందకి వచ్చేటప్పుడు గ్రూప్ లో తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బోరాన్, అల్యూమినియం, గాలియం తీసుకున్నాం. బోరాన్, అల్యూమినియం, గాలియం తీసుకున్నాం అనుకోండి. బోరాన్కి ఇక్కడ సెకండ్ పీరియడ్ లో ఉంటుంది, అల్యూమినియం ఎక్కడ థర్డ్ పీరియడ్ లో ఉంటుంది, గాలియం ఎక్కడ ఉంటుంది ఫోర్త్ పీరియడ్ లో ఉంటుంది, సో సెకండ్ పీరియడ్ లో బోరాన్ ఉంటుంది, అల్యూమినియం. అండ్ ఇక్కడ వరకు ఇట్లా ఉంటాయి నాన్న. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటి, డి ఆర్బిటల్ స్టార్ట్ అవుతుంది. డి ఆర్బిటల్ ఫోర్త్ నుంచి తెలుసు కదా, ఇక్కడ నుంచి డి ఆర్బిటల్ స్టార్ట్ అవుతుంది. అందుకని ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ డి ఆర్బిటల్ లో ఉన్న 10 ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో దానికి ఏంటిది పూర్ షీల్డింగ్ అనమాట. అంటే అంతగా షీల్డ్ చేయవు. షీల్డ్ చేయకపోయేసరికి ఏమవుతుందన్న, న్యూక్లియర్ ఛార్జ్ మొత్తం దీని మీద పడింది. అంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ కష్టం అనమాట. ఎందుకంటే 10 ఎలక్ట్రాన్స్ ఉన్నా కూడా లేనట్టుగా బిహేవ్ చేసేసరికి ఏమవుతుందంటే ఆ న్యూక్లియర్ ఛార్జ్ మొత్తం కూడా దీని మీద లాస్ట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మీద పడుతుంది. సో లాస్ట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మీద ఎప్పుడైతే పడిందో అక్కడ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే అంత ఈజీ కాదు. అందువల్ల ఏమవుతుందంటే యాక్చువల్ గా పైనుంచి కిందకి వచ్చేటప్పటికి మనకి ఏమవ్వాలి, అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవ్వాలి. అయనైజేషన్ ఎనర్జీ పైనుంచి కిందకి వచ్చేసరికి ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. అంటే బోరాన్ పక్కన పెడితే అల్యూమినియం కి గాలియం కి జనరల్ గా ఏముండాలన్నా, అల్యూమినియం కి లెస్ ఉండాలి, అదే అల్యూమినియం కి మోర్ ఉండాలి, గాలియం కి లెస్ ఉండాలి. ఎందుకని డిక్రీజ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అల్యూమినియం కి లెస్ ఉండి గాలియం కి ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే డ్యూ టు పూర్ షీల్డింగ్ ఆఫ్ డి ఆర్బిటల్. పూర్ షీల్డింగ్ ఉండటం వల్ల లోపల ఎలక్ట్రాన్స్ ఉన్నా లేకపోవడం వల్ల, అదే ఆ న్యూక్లియస్ ఏదైతే ఉందో దానికి ఎలక్ట్రాన్స్ కనపట్లా, ఎందుకంటే పూర్ షీల్డింగ్ ఉన్నాయి కాబట్టి. అందువల్ల ఇదేంటిది, ఆ న్యూక్లియస్ ఛార్జ్ అంతా లాస్ట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మీద పడింది, అది రిమూవ్ చేయాలంటే కష్టం. ఓకేనా, సో ఇట్లా అందుకని ఈ ఆర్డర్ వచ్చేసరికి ఇది కూడా ఏంటిదన్నా ఒక ఎక్సెప్షన్ కేస్. అట్లాగే లాంథనైడ్ కాంట్రాక్షన్స్ తెలుసు కదా, లాంథనైడ్స్ అక్కడ కూడా మనకి ఎక్సెప్షన్ కేసెస్ వస్తాయి. రైట్, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇవి రెండు ఎక్సెప్షన్ కేసు. ఫస్ట్ ఏంటిదన్నా పీరియడ్ లో ఎక్సెప్షన్ కేసు, నెక్స్ట్ గ్రూప్ లో ఎక్సెప్షన్ కేసు. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ప్రాపర్టీస్ ఎఫెక్టెడ్ బై అయనైజేషన్ ఎనర్జీ. ఏ ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అవుతాయి, properties affected by ionization energy. ఏమేం ప్రాపర్టీస్ ఇది ఎఫెక్ట్ అవుతాయో చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మెటాలిక్ ప్రాపర్టీ. ఓకే, సో మెటాలిక్ ప్రాపర్టీ లెస్ అయనైజేషన్ ఉందనుకోండి, మోర్ మెటాలిక్ ప్రాపర్టీ ఉంటుంది. అందుకే ఇటు పక్క ఎస్ బ్లాక్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ కి ఏంటన్నా లెస్ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది, అంటే మోర్ మెటాలిక్ క్యారెక్టర్ ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటన్నా మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ చెప్పొచ్చు మనం. ఓకే, ఈ ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఇందాక చెప్పుకున్నాం చూసారా, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఇట్లా. ఓకే, ఇక్కడ మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ A+2, A+2, A+3 ఉందనుకో, వీటిల్లో ఏది మోర్ స్టేబుల్ ఉంటుంది అని చెప్పేసి మనకి ఎక్కడి నుంచి చెప్పొచ్చు, అయనైజేషన్ ఎనర్జీ గురించి చెప్పొచ్చు అనమాట. ఓకే, ఒకవేళ అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉందనుకోండి, అంటే అది ఆల్రెడీ మోర్ స్టేబుల్ గా ఉంది. అక్కడ నుంచి మనము అయనైజేషన్ ఎనర్జీ ఇంకా అక్కడ నుంచి ఎలక్ట్రాన్ తీయాలి అంటే అది డిఫికల్ట్ అవుతుంది అనమాట. అంటే ఎలక్ట్రాన్ తీయాలి అంటే ఎప్పుడైతే డిఫికల్ట్ గా అనిపిస్తుందో అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అది మోర్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది ఆల్రెడీ అనిపిస్తుంది. క్లియరా? రైట్, నెక్స్ట్ ఏంటిది ఇప్పుడు తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి. తర్వాత ఇక పాయింట్స్ వచ్చేసరికి హైయెస్ట్ అయనైజేషన్, హైయెస్ట్ ఐపీ దేనికి ఉంటుంది, అట్లాగే లోయెస్ట్ దేనికి ఉంటుంది, లోయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ దేనికి ఉంటుంది. హైయెస్ట్ అయనైజేషన్ దేనికి ఉంటుంది నాన్న, ఉన్న పీరియాడిక్ టేబుల్ మొత్తంలో హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ దేనికి ఉంటుంది, హీలియం నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఈజీగా, స్మాల్ సైజ్ ఉంటుంది, అది కూడా 1s కంప్లీట్లీ ఫిల్ అయిపోయింది, అదంత ఈజీ కాదు. అట్లాగే లోయెస్ట్ దేనికి ఉంటుంది నాన్న, సీజియం, ఎందుకంటే ఉన్నటిలో లార్జ్ సైజ్ అదే ఉంటుంది. ఓకే, ఇంకా ఉన్నాయి కానీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి మనం ఏం తీసుకుంటాం, సీజియం వచ్చేసరికి ఏంటిది నేను లోయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. ఇంకా పాయింట్స్ చూద్దాం దీంట్లో. ఇక్కడ వరకు ఏంటిదన్నా మనకి అయనైజేషన్ ఎనర్జీస్. ఓకే, తర్వాత ఇంకొకటి గ్రూప్ లో తీసుకున్నాం అనుకోండి, అయనైజేషన్ ఎనర్జీ గ్రూప్స్ లో ఎలా ఉంటుందా,
గ్రూప్స్ లో లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. అయనైజేషన్ ఎనర్జీ ఎలా ఉంటుంది నాన్న? డిక్రీజ్ అవుతూ ఉంటుంది సింపుల్ గా. ఓకే, అట్లాగే కాయినేజ్ మెటల్స్ తీసుకున్నాం అనుకోండి. కాయినేజ్ మెటల్స్ తీసుకున్నామండి. ఏంటి నాన్న? కాపర్, సిల్వర్, గోల్డ్. కాపర్, సిల్వర్, గోల్డ్ కనుక కాయినేజ్ మెటల్స్ తీసుకున్నాం అనుకోండి, దీనిలో అయనైజేషన్ ఎట్లా ఉంటుందంటే ఇటు నుంచి ఇటు డిక్రీజ్ అయ్యి ఇటు నుంచి ఇటు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అదేంటి సార్ డిక్రీజ్ అవ్వాలి కదా, ఇదేంటి మరి ఇక్కడ ఎక్సెప్షన్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే దీనిలో డ్యూ టు మధ్యలో ఏమొస్తాయి అన్న దీంట్లో లాంథనైట్ కాంట్రాక్షన్. ఇందాక అదే చెప్పింది నేను. మధ్యలో ఏమొస్తాయి ఇక్కడ? లాంథనైట్ కాంట్రాక్షన్. అంటే లాంథనైట్ కాంట్రాక్షన్ అక్కడ ఏంటిది? పూర్ షీల్డింగ్ ఆఫ్ ఎఫ్ ఆర్బిటల్. ఇందాక గాలియం కేసులో ఏంటిది? పూర్ షీల్డింగ్ ఆఫ్ డి ఆర్బిటల్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటిది? పూర్ షీల్డింగ్ ఆఫ్ ఎఫ్ ఆర్బిటల్. ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ఏమంటాము? లాంథనైట్స్ కాంట్రాక్షన్. లాంథనైట్స్ కాంట్రాక్షన్ వల్ల అయనైజేషన్ ఎనర్జీ చేంజ్. మామూలుగా అయితే డిక్రీజ్ అవ్వాలి, అవునా? ఇక్కడ రివర్స్ అయింది. ఇవి అయనైజేషన్ ఎనర్జీకి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. వీటిలో నుంచి చాలా సార్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, చాలా సార్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు వీటిల్లో నుంచి. ఇది అయనైజేషన్ ఎనర్జీ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ చూద్దాం. ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ చూసేటప్పుడు ఏంటంటే దాంట్లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఫస్ట్ మీకు డెఫినేషన్ తెలుసు. అట్లాగే దాని మీద ఎలక్ట్రాన్ ఎఫినిటీకి వచ్చేసరికి దీనిలో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ 1 అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసామో, ఎప్పుడైతే జనరల్ గా ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసామో అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే ఇదేంటిది నాన్న? నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఇదేంటిది? ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. ఇదేంటిది? ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. ఇదేంటిది? రెగ్యులర్ గా నార్మల్ కేసెస్ లో. కానీ వీటిల్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏది? ఈ ఎక్సెప్షన్స్ నుంచి ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఓకేనా? సో ఎక్సెప్షన్స్ ఏమున్నాయో చూడండి. ఎక్సెప్షన్స్ ఏమున్నాయంటే బెరీలియం, నెక్స్ట్ వచ్చేసరికి మెగ్నీషియం, నెక్స్ట్ వచ్చేసరికి నైట్రోజన్. బెరీలియం, మెగ్నీషియం, నైట్రోజన్. బెరీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇందాక చూసాం. ఏంటన్నా? 2s ఆర్బిటల్ ఫిల్ అయి ఉంటది. అందుకని దానికి ఇంకొక ఎలక్ట్రాన్ ఇవ్వాలి అంటే దానికి ఏంటంటే వాల్యూ పాజిటివ్ అయిపోతుంది. దీని వాల్యూ ఏమవుతుందన్న? పాజిటివ్. ఏది? ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ దీని వాల్యూ పాజిటివ్ అవుతుంది. అట్లాగే దీని వాల్యూ కూడా కంప్లీట్. ఇదేంటి నాన్న? 1s2 2s2. ఇదేంటిది నాన్న? 1s2 2s2. ఇక్కడ కూడా ఏంటిది? ఇది బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, బేరియం, స్ట్రాన్షియం. ఇదంతా ఏంటిది నాన్న? సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కదా. ఓకే, అంటే జనరల్ ఫార్ములా రాసుకోండి. ఇక్కడ ఏంటిది నాన్న? ns2. సింపుల్ గా చెప్పాలంటే ns2 కాన్ఫిగరేషన్ ఇక్కడ అంటే ఎస్ ఆర్బిటల్ ఇవి రెండింటికి కూడా ఏమై ఉంటాయి నాన్న? కంప్లీట్లీ ఫిల్ అయి ఉంటాయి. సో ఇది కూడా కంప్లీట్లీ ఫిల్ అయి ఉంది కాబట్టి దీనికి ఎలక్ట్రాన్ యాడ్ చేయాలంటే అగైన్ పాజిటివ్ వాల్యూ. మరి నైట్రోజన్ కి ఏంటి? హాఫ్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది. నైట్రోజన్ లో హాఫ్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి దీనికి కూడా ఏంటంటే పాజిటివ్ ఏ ఉంటది, కానీ ఇది నియర్లీ ఈక్వల్ టు 0 గా ఉంటది. ఒకవేళ మీకు ఈ వాల్యూస్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బెరీలియంకి వచ్చేసరికి +66 కిలోజౌల్స్ పర్ మోల్. అలాగే దీనికి మెగ్నీషియంకి వచ్చేసరికి వాల్యూ ఎంత అంటే +67. అట్లాగే నైట్రోజన్ కి వచ్చేసరికి ఇట్ ఇస్ అరౌండ్ +31. అంటే కొంచెం తక్కువ, వీటితో పోల్చుకుంటే కొంచెం తక్కువ అనమాట. ఓకే, ఇవి ఎక్సెప్షన్స్. ఇవి నాన్న ఇప్పుడు చూడండి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ వచ్చేసరికి ఎగ్జోథర్మిక్ అయితే ఈ 3 కేసెస్ లో ఎలా ఉందిరా? ఎండోథర్మిక్ లో ఉంది. ఓకే, అండ్ ఇంకోటి కూడా ఉన్నాయి. ఏంటిది నాన్న? నోబుల్ గ్యాసెస్. మరి నోబుల్ గ్యాసెస్ కూడా ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉన్నాయి కదా. నోబుల్ గ్యాసెస్ అన్ని కూడా ఆల్రెడీ ఎలక్ట్రాన్ ఫిల్ అయిపోయింది కదా. మరి అక్కడికి వచ్చేసరికి ఎలక్ట్రాన్ ఏమైపోతుంది నాన్న? ఈఏ వచ్చేసరికి అది కూడా పాజిటివే. నోబుల్ గ్యాసెస్ కూడా మనకి ఏంటి నాన్న? పాజిటివే. నెక్స్ట్ ఇంకోటి నైట్రోజన్ తర్వాత ఫాస్ఫరస్ కూడా రాసుకోండి ఇక్కడ. ఇది కూడా పాజిటివ్. నైట్రోజన్ తర్వాత ఫాస్ఫరస్, అది కూడా పాజిటివ్. ఇవి వచ్చేసరికి ఏంటిది నాన్న? యాక్చువల్ గా జనరల్ గా నెగిటివ్ లో ఉన్న ఇవి ఎండోథర్మిక్ లో, ఇవి ఎగ్జోథర్మిక్. యాక్చువల్లీ నెగిటివ్ లో అంటే ఎగ్జోథర్మిక్, కానీ ఎక్సెప్షన్ వల్ల ఇవి ఎండోథర్మిక్ గా బిహేవ్ చేస్తున్నాయి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి EA2 చూడండి ఒకసారి. సో జనరల్ గా EA2 వచ్చేసరికి ఏంటిది నాన్న?
ఎండోథర్మిక్ మీకు తెలుసు ఆల్రెడీ, అంటే పాజిటివ్. అంటే ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ ముందే ఉన్న దానిలో, అంటే ఆల్రెడీ నెగిటివ్ ఆటమ్ మీద, నెగిటివ్ అయాన్ మీద సెకండ్ ఎలక్ట్రాన్ యాడ్ చేసేటప్పుడు ఏమవుతుంది నాన్న, ఆల్రెడీ ఉన్న ఎలక్ట్రాన్ కి మనం ఏదైతే యాడ్ చేస్తున్నామో ఆ ఎలక్ట్రాన్ కి మధ్యలో ఉన్న రిపల్షన్స్ వల్ల మనం ఏంటంటే కొంత ఎక్స్ట్రా ఎనర్జీ సప్లై చేస్తేనే అప్పుడు అది యాడ్ చేసుకుంటుంది. అంటే ఈ ప్రాసెస్ ఏమవుతుంది, ఎండోథర్మిక్ ప్రాసెస్. ఎండోథర్మిక్. ఓకే, ఇది సెకండ్ వచ్చేసరికి ఏంటి నాన్న, ఎండోథర్మిక్. దీంట్లో ఇది కామన్ గా అందరికీ తెలిసింది. ఫస్ట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్సోథర్మిక్ అయినా సరే కొన్ని కేసెస్ లో అది ఎండోథర్మిక్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్ వచ్చేసరికి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఇందాడ మనం చెప్పుకున్నాం కదా అయనైజేషన్ ఎనర్జీ లాగా. ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ ఏంటంటే అటామిక్ సైజ్. ఫస్ట్ ఏంటమ్మా, అటామిక్ సైజ్. సెకండ్ ఏంటిది, సెకండ్ వచ్చేసరికి న్యూక్లియర్ ఛార్జ్. న్యూక్లియర్ ఛార్జ్. థర్డ్ వచ్చేసరికి, సారీ ఫస్ట్ వచ్చేసరికి అటామిక్ సైజ్, సెకండ్ వచ్చేసరికి న్యూక్లియర్ ఛార్జ్, థర్డ్ వచ్చేసరికి ఏంటిది నాన్న, ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, యా, ఈ మూడు ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి చూడండి అటామిక్ సైజ్. అటామిక్ సైజ్ కి వచ్చేసరికి ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎలా ఉంటుంది నాన్న, ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అటామిక్ సైజ్ కి వచ్చేసరికి ఎలా ఉంటుంది నాన్న, సైజ్ తక్కువగా ఉందనుకోండి, సైజ్ స్మాల్ గా ఉందనుకోండి, అప్పుడు దానికి ఏంటన్నా ఎలక్ట్రాన్ ఇస్తే వెంటనే తీసేసుకుంటుంది. స్మాల్ సైజ్ ఉంటే వెంటనే తీసుకుంటుంది, అంటే ఎప్పుడైతే వెంటనే తీసుకుందో అది హై ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఇన్వర్స్లీ రిలేటెడ్ టు సైజ్. అంటే స్మాల్ సైజ్ ఉంటే లార్జ్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. మరి న్యూక్లియర్ ఛార్జ్ ఏంటిది నాన్న, లార్జర్ న్యూక్లియర్ ఛార్జ్ ఉంది అనుకో, లార్జర్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే ఇదేంటిది, డైరెక్ట్లీ రిలేటెడ్. సో డైరెక్ట్లీ రిలేటెడ్ టు న్యూక్లియర్ ఛార్జ్. న్యూక్లియర్ ఛార్జ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు న్యూక్లియర్ ఛార్జ్. ఎక్సెప్షన్ కేసెస్ లో ఎలా ఉంటుంది అనేది ఇందాక మనం చూసాం. ఎక్సెప్షన్ కేసెస్ ఏమేమి ఉన్నాయి నాన్న, ఇందాక మనం చూసాం కదా. ఎక్సెప్షన్ కేసెస్ ఏంటిది, బెరీలియం, మెగ్నీషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, వీటన్నిటికీ కూడా ఎక్సెప్షన్ కేసెస్ ఉన్నాయి కదా, అవన్నమాట. అవి ఇక్కడ వచ్చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇంకా జనరల్ ట్రెండ్స్. దీనిలో వచ్చేది నెక్స్ట్ ఏంటి, జనరల్ ట్రెండ్. ఈ జనరల్ ట్రెండ్ ఆల్రెడీ మనం చూసేసాం. జనరల్ ట్రెండ్. ఓకే, ఈ జనరల్ ట్రెండ్ ఆల్రెడీ చూసేసాం. ఏంటిది నాన్న, ఎలక్ట్రాన్ ఎఫినిటీస్ అనేది నేను ఇంత ఫస్ట్ చార్ట్ ఇచ్చాను కదా నాన్న. ఇవి నేను చెప్పేటప్పుడు ఫస్ట్ టైం మీరు ఏంటంటే అవి నోట్ చేసుకుని ఆ దగ్గర పెట్టుకుంటే ఆ చార్ట్ చూస్తూ ఉంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇది. ఓకేనా, ఆ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ జనరల్ ట్రెండ్ ఏమవుతుంది నాన్న, పీరియడ్ లోకి వెళ్ళేసరికి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకని, సైజ్ డిక్రీజ్ అవుతుంది కదా, అందుకని. అట్లాగే గ్రూప్ లో తీసుకుంటే టాప్ టు బాటమ్ సైజ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏముంటుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఇది సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది ఎక్సెప్షన్ కేసెస్ లో చూడండి ఒకసారి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెకండ్ పీరియడ్ అట్లాగే థర్డ్ పీరియడ్. సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఇవి రెండు చూసాం అనుకోండి. ఇవి రెండు చూసాము, ఒకసారి మొత్తము రాద్దాం ఒకసారి. చూడండి సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది, కార్బన్ ఎక్కడి నుంచి తీసుకుందాము, రెండు కేసెస్ లో తీసుకుందాం. ఆక్సిజన్ ఒకటి, క్లోరిన్ ఒకటి. సారీ, ఆక్సిజన్ ఒకటి, ఫ్లోరిన్ ఫ్యామిలీ. ఆక్సిజన్ ఫ్యామిలీ, ఫ్లోరిన్. ఆక్సిజన్, సల్ఫర్, సెల్యూరియం, టెలూరియం, పోలోనియం. ఓకే, పోలోనియం ఇది వదిలేసేయండి ఇక్కడ వరకు. అట్లాగే దీనిలోకి వచ్చేసరికి ఫ్లోరిన్ తర్వాత క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకే, ఇందాడే చెప్పుకున్నాం జనరల్ ట్రెండ్స్ అయితే ఏమవుతుంది నాన్న, పై నుంచి కిందకి వచ్చేసరికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ ఎఫినిటీ డిక్రీజ్ అవుతుంది. అంటే జనరల్ గా ఎలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి నాన్న, ఎఫ్ వచ్చేసరికి ఎక్కువగా క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఉండాలి. బట్ ఏంటంటే ఇక్కడ ఇది వచ్చేసరికి రివర్స్ అవుతుంది. ఈ కేసులో రివర్స్ అవుతుంది. ఏమవుతుందంటే సిఎల్ ఫస్ట్ వచ్చి తర్వాత ఫ్లోరిన్, తర్వాత బ్రోమిన్, తర్వాత అయోడిన్ వస్తుంది. ఇది రివర్స్ అయింది ఈ కేసు. ఇది ఎందుకు అంటే డ్యూ టు స్మాల్ సైజ్. ఫ్లోరిన్ కి స్మాల్ సైజ్ ఉండటం వల్ల అదేంటంటే ఎలక్ట్రాన్ ని, దానికి ఏంటంటే ఆరాటం ఎక్కువ కానీ అది పట్టుకోలేదు. ఇచ్చేసామంటే ఎలక్ట్రాన్ ఇచ్చామంటే దాని దగ్గర హోల్డ్ చేసుకోలేదు. అందుకని అట్లాగే క్లోరిన్ దగ్గర ఏంటంటే అది తీసుకోగలదు, ఎలక్ట్రోనెగటివిటీ ఉంది. అట్లాగే దాంతో పాటు ఏముంది నాన్న,
ఎలక్ట్రోనెగటివిటీ ఉంది. అట్లాగే దాంతో పాటు ఏముంది, సైజ్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల అది ఎలక్ట్రాన్ ఇస్తే హోల్డ్ చేసి పట్టుకోగలదు. ఓకే, అంటే ఫ్లోరిన్ వచ్చేసరికి హోల్డ్ చేసి పట్టుకోలేదు కాబట్టి అందువల్ల దీనిలో హై ఎఫినిటీ అనేది రిలీజ్ అవ్వదు, అంటే ఎనర్జీ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వదు. దీనిలో వచ్చేసరికి ఎనర్జీ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అందుకని ఇవి రెండు ఏమైనా రివర్స్ అయిపోయినాయి, ఇవి రెండు రివర్స్ అయిపోయినాయి. అట్లాగే ఆక్సిజన్ సల్ఫర్ కూడా తీసుకున్నాం అనుకోండి, ఆక్సిజన్ సల్ఫర్ కూడా తీసుకున్నాం అనుకోండి, జనరల్ గా ఎలా ఉండాలి, ఇది ఆక్సిజన్ గ్రేటర్ దాన్ సల్ఫర్ గ్రేటర్ దాన్ సెల్యూరియం గ్రేటర్ దాన్ టెల్యూరియం ఇట్లా రావాలి, ఇట్లా రావాలి. కానీ ఈ రెండు కంపేర్ చేసుకున్నాం అనుకోండి, యాక్చువల్లీ ఆక్సిజన్ కి వచ్చేసరికి ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఇది అన్నిటికన్నా లాస్ట్కి వెళ్ళిపోతుంది. సల్ఫర్, సెల్యూరియం, టెల్యూరియం తర్వాత ఆక్సిజన్ అంత తక్కువ వెళ్తుంది. ఆక్సిజన్ వచ్చేసరికి అంత చేంజ్ అయిపోతుంది. ఓకేనా, కానీ ఒకవేళ ఈ రెండే కంపేర్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చెప్పొచ్చు మనము, ఈ రెండిటిలో ఏది ఎక్కువగా ఉంటది, సల్ఫర్ కి ఎక్కువగా ఉంటుంది. ఈ రెండిటిలో దేనికి ఎక్కువగా ఉంటది, క్లోరిన్ కి ఎక్కువగా ఉంటది. అట్లాగే దీని ముందు నైట్రోజన్ ఉంది కదా, నైట్రోజన్ ఫాస్ఫరస్ లో దేనికి ఎక్కువగా ఉంటది, ఫాస్ఫరస్ కి ఎక్కువగా ఉంటది. ఓకే, అందుకని సెకండ్ పీరియడ్ లో ఉన్న ఎలిమెంట్స్ తో పోల్చుకుంటే థర్డ్ పీరియడ్ లో ఉన్న ఎలిమెంట్స్ కి ఎలా ఉంటుంది నాన్న, ఇంక్రీజ్ ఉంటుంది. సో నేను దీన్ని ఇలా రాయొచ్చా, జనరల్ గా రాసిన దీన్ని ఇలా రాయొచ్చా, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సెకండ్ పీరియడ్ పీరియడ్సా గ్రూప్సా, సెకండ్ పీరియడ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్, అట్లాగే నెక్స్ట్ థర్డ్ పీరియడ్. సెకండ్ పీరియడ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ కి థర్డ్ పీరియడ్ లో తీసుకుంటే సెకండ్ నుంచి థర్డ్ కి వచ్చేసరికి ఇంక్రీజ్ అవుతుంది. ఏంటిది, ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సెకండ్ నుంచి థర్డ్ కి వచ్చేసరికి ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ థర్డ్ నుంచి ఫోర్త్ కి వచ్చేసరికి డిక్రీజ్, ఫోర్త్ నుంచి ఫిఫ్త్ కి వచ్చేసరికి డిక్రీజ్, ఫోర్త్ నుంచి ఫిఫ్త్ కి వచ్చేసరికి డిక్రీజ్. ఇలా ఈ ఒక్క దాంట్లో మాత్రం రివర్స్ అవుతుంది. ఓకే, మిగతావన్నీ సేమ్ గానే ఉంటాయి, ఇది జనరల్, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్న, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి దీంట్లో, రైట్, నెక్స్ట్ వచ్చేసరికి మాక్సిమం ఎలక్ట్రాన్ ఎఫినిటీ దేనికి ఉంటుంది, మాక్సిమం దేనికి ఉంటుంది, మాక్సిమం ఈఏ దేనికి ఉంటుంది, అట్లాగే మినిమం ఏ దేనికి ఉంటుంది. మాక్సిమం ఏ ఇప్పుడే చెప్పుకున్నాం, యాక్చువల్ గా దేనికి ఉండాలి, ఫ్లోరిన్ కి మాక్సిమం ఉండాలి, కానీ ఏమైంది, రివర్స్ అయ్యేసరికి క్లోరిన్ కి మాక్సిమం ఉంటుంది, మరి మినిమం దేనికి ఉంటుంది నాన్న, మినిమం దేనికి ఉంటుంది వచ్చేసరికి, మాక్సిమం దేనికి ఉంటుంది, దీని లోపల క్లోరిన్ కి ఉంది. మరి మినిమం దేనికి ఉంటుంది నాన్న, సీజియం కి ఉంటుంది. సీజియం కి ఉన్నట్లో పెద్ద సైజ్ అదే కదా, సీజియం కి ఉంటుంది. ఓకే, అట్లాగే ఒకవేళ ఇక్కడ కనుక మాక్సిమం ఇదేంటిది గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే, ఇది నాన్ మెటల్. చూడండి ఒకసారి నాన్ మెటల్ రాసుకున్నాం అనుకో, నాన్ మెటల్స్ లో మాక్సిమం దేనికి ఉంటుంది అంటే సిఎల్ కు ఉంటుంది. ఓకే, ఒకవేళ మెటల్స్ లో మాక్సిమం తీసుకున్నాం అనుకోండి, నాన్ మెటల్, మెటల్ లో మాక్సిమం ఇయే దేనికి ఉంటుందో తెలుసా, గోల్డ్ కు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మాక్సిమం గురించే మాట్లాడుతున్నా, కేవలం మాక్సిమం గురించే మాట్లాడుతున్నా, ఎందుకంటే మిగతా మినిమం ఆల్రెడీ మీకు తెలిసిందే. సో మాక్సిమం నాన్ మెటల్స్ లో క్లోరిన్ కు ఉంటే మాక్సిమం ఇయే వచ్చేసరికి మెటల్స్ లో గోల్డ్ కి ఎక్కువగా ఉంటుంది. ఓకే, గోల్డ్ కి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇప్పుడు దాకా మనం ఐఈ చెప్పుకున్నాం, నెక్స్ట్ ఈఏ చెప్పుకున్నాం. మరి ఈ రెండింటికి ఏమన్నా రిలేషన్ ఉంటుందా, ఓకే, సో ఐఈ ఆఫ్ ఆటమ్. ఓకే, ఇప్పుడు ఐఈ ఆఫ్ అట్లాగే ఈఏ ఆఫ్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి నేను ఈక్వల్ చేయాలి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉంది. ఓకే, ఎక్స్ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేసి ఎక్స్ ప్లస్ ఫామ్ చేయాలి. ఓకేనా, అలాగే సెకండ్ కేసులో ఏంటంటే ఎక్స్ ప్లస్ కి ఎలక్ట్రాన్ యాడ్ చేసి ఎక్స్ చేయాలి. అంటే ఎక్స్ నుంచి ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేసి ఎక్స్ ప్లస్ రెడీ చేయాలి. అట్లాగే ఎక్స్ ప్లస్ కి ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఎక్స్ రావాలి. ఇప్పుడు చూడండి, దీనికి ఎనర్జీ ఎంతైతే ఇచ్చామో దాన్ని ఏమంటాం జనరల్ గా ఐఈ. సో ఐఈ ఆఫ్ ఎక్స్ కనుక తీసుకుంటే అది దేనికి ఈక్వల్ నానా, ఎక్స్ ప్లస్ కి ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఎంతైతే రిలీజ్ అవుతుందో దానికి ఈక్వల్. క్లియరా? సో మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ఐఈ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈఏ ఆఫ్ ఎక్స్ ప్లస్. అంటే ఇప్పుడు దీనిలో నుంచి ఎక్స్ లో నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే కొంత ఎనర్జీ ఇవ్వాలి. ఆ ఎనర్జీ ఏమంటాము, ఐఏ అంటాం. అంటే సమ్ ఎక్స్ ఎనర్జీ ఇవ్వాల్సి వచ్చింది. ఓకే, అయితే ఇదే గనక రివర్స్ చేసామనుకోండి,
అంటే ఇటు నుంచి ఇటు ఎనర్జీ తీసుకుంది కాబట్టి ఇటు నుంచి ఇటు ఏమొచ్చినప్పుడు ఎనర్జీ రిలీజ్ చేసేస్తుంది కదా, ఎంత రిలీజ్ చేస్తుంది అంతే కదా రిలీజ్ చేసేది. అందుకని సో ఇటు నుంచి ఇటు వెళ్ళేటప్పుడు ఏమవుతుంది రిలీజ్ చేసేది -x అవుతుంది, -x అవుతుంది. అట్లాగే మనకు తెలిసి ఏ ఎప్పుడు నెగిటివ్ గానే ఉంటది కదా, సో ఈ వాల్యూ ఎప్పుడు ఎంత ఉంటుంది నాన్న సేమ్, ఇది ఇక్కడ x అయితే ఇక్కడ x అవుతుంది. సో IE of x is equal to EA of x plus. ఓకే, ఇదొక ఇంపార్టెంట్ పాయింట్, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ఇంకా ఇక్కడ వరకు ఏంటి నాన్న అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ అఫినిటీ. అయనైజేషన్ ఎనర్జీస్, ఎలక్ట్రాన్ అఫినిటీస్ రెండు చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రాన్ నెగిటివిటీస్ చూడండి. ఎలక్ట్రో నెగిటివిటీ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి నాన్న ఎలక్ట్రో నెగిటివిటీ. ఎలక్ట్రో నెగిటివిటీ జనరల్ గా ఏం చెప్తున్నాము, ఒక బాండింగ్ లో కనుక ఇన్వాల్వ్ అయినప్పుడు, అంటే ఆ ఎలిమెంట్ అనేది బాండింగ్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని, ఇది బాండెడ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని కనుక ఎక్కువగా లాక్కుంటే మోర్ ఎలక్ట్రో నెగిటివ్ అంటాము, తక్కువగా లాక్కుంటే లెస్ ఎలక్ట్రో నెగిటివ్ అంటాం. సో లెస్ ఎలక్ట్రో నెగిటివ్ అంటే ఏంటి, మోర్ ఎలక్ట్రో పాజిటివ్. ఓకే, సో ఎలక్ట్రాన్ నెగిటివిటీకి ఆపోజిటే ఎలక్ట్రో పాజిటివ్, తెలిసిందే కదా అదే మనకి. సో సింపుల్ గా ఎలక్ట్రాన్ నెగిటివిటీ వచ్చేసరికి చూడండి, దీనిలో వచ్చేసరికి జనరల్ గా మనకి హైయెస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ దేనికి ఉంటుంది పీరియాడిక్ టేబుల్లో, అది తర్వాత చూద్దాము. ఫస్ట్ చూడండి దీనిలో ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. ఓకే, అట్లాగే ఎలక్ట్రాన్ నెగిటివిటీని ఎలక్ట్రాన్ నెగిటివిటీని డైరెక్ట్ గా మెజర్ చేయగలమా, దీనికి కొన్ని స్కేల్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఆ స్కేల్స్ చెప్పట్లేదు, మీరే చూడండి ఏమేమి స్కేల్స్ ఉన్నాయి నాన్న. పౌలింగ్ స్కేల్ ఉంది, ములికెన్ స్కేల్ ఉంది, తర్వాత ఆల్రెడ్ రోచర్డ్ స్కేల్ ఉంది. ఓకే, ఇలా ఒక 3 స్కేల్స్ ఉన్నాయి. ఈ 3 స్కేల్స్ యూజ్ చేసి మనము వీటి యొక్క ఎలక్ట్రాన్ నెగిటివిటీస్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ స్కేల్స్ నేను చెప్పట్లేదు, ఓకేనా, అవి మీరు చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను మీకు ఇన్ గ్రూప్స్ లో కనుక చూసుకున్నాం అనుకో, ఇన్ పీరియడ్ చూసామనుకోండి, జనరల్ ట్రెండ్స్ లో చూస్తున్నా ఇన్ పీరియడ్ లో తీసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రాన్ నెగిటివిటీ సింపుల్ గా ఎలా ఉంటుంది నాన్న, ఇటు నుంచి ఇటు వెళ్ళేసరికి ఏమవుతుంది, డైరెక్ట్ గా ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకని సైజ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఏమవుతుంది నాన్న, ఇంక్రీజ్ అవుతుంది. అందుకని పీరియాడిక్ టేబుల్లో అంతట్లో కూడా మోస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఎలిమెంట్ ఏంటిది, ఫ్లోరిన్. ఇట్స్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ వాల్యూ అంతా 4.0. ఇట్స్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ వాల్యూ అంతా 4.0. ఆ తర్వాత ఇన్ పీరియడ్ ఇది ఇన్ గ్రూప్ లో ఎలా నానా, ఇన్ గ్రూప్ లో ఎలా పైనుంచి కిందకి వచ్చేసరికి ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సింపుల్ గా లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం ఇట్లా తీసుకుంటే ఏమవుతుంది నాన్న, ఎలక్ట్రాన్ నెగిటివిటీస్ డిక్రీజ్ అవుతాయి. ఓకే, ఇటుపక్క తీసుకుంటే ఏంటిదిరా, ఇటుపక్క తీసుకుంటే కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, ఎలక్ట్రాన్ నెగిటివిటీస్ ఏమవుతాయి నాన్న, ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఈ గ్రూప్స్ లో అలా, పీరియడ్స్ లో ఇలా జనరల్ ట్రెండ్. ఓకేనా, ఆ తర్వాత ఇన్ పీరియడ్ లో హాలోజన్స్ కి వచ్చేసరికి మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఏంటిది, ఇన్ పీరియడ్ లోకి వచ్చేసరికి అంటే మొత్తం మీద తీసుకున్నప్పుడు ఒక పీరియడ్ లో తీసుకుంటే ప్రతి పీరియడ్ లో తీసుకున్నా సరే ఎక్కడ ఎక్కువగా ఉంటుంది నాన్న, హాలోజన్ కి మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఉంటుంది. ఎందుకని అది ఒక ఎలక్ట్రాన్ వస్తే నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది కాబట్టి అది ఎప్పటికెప్పుడు ఎలక్ట్రాన్ తీసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటుంది. అందుకని అది మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఉంటుంది. మరి లెస్ ఎలక్ట్రాన్ నెగిటివ్ దేనికి ఉంటుంది నాన్న, ఆల్కలీ మెటల్స్ కి లెస్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఉంటుంది. ఎందుకని అది ఈజీగా ఎలక్ట్రాన్ లాస్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే మోర్ ఎలక్ట్రాన్ పాజిటివ్ ఉంటుంది కానీ లెస్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఉంటుంది. అవి రెండు ఆపోజిట్ అని ఇందాక చెప్పాం. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, హైయెస్ట్ దేనికి ఉంది, ఫ్లోరిన్ కి. లోయెస్ట్ దేనికి ఉంటుంది నాన్న, సీజియం కి. ఇది హైయెస్ట్. సో హైయెస్ట్ దేనికి ఉంది ఇక్కడ, ఫ్లోరిన్ కి. ఎంత, 4.0. లోయెస్ట్ దేనికి ఉంటుంది నాన్న, సీజియం. దాని వాల్యూ ఎంత, 0.7. ఓకే, ఫ్లోరిన్ తర్వాత హైయెస్ట్ దేనికి ఉంటుంది అంటే ఆక్సిజన్ కి ఉంటుంది, 3.5. ఫ్లోరిన్ తర్వాత హైయెస్ట్ దేనికి ఉంటుంది, ఆక్సిజన్ కి 3.5 ఉంటుంది. ఓకే, దీనికి వచ్చేసరికి లోయెస్ట్ ఉంటుంది 0.7. ఈ పాయింట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎలక్ట్రాన్ నెగిటివిటీ వల్ల యూజెస్ ఏంటి, సో యూజెస్ ఆఫ్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ, ఈ ఎలక్ట్రాన్ నెగిటివ్ వల్ల యూజెస్ ఏంటి, ఓకే, ఎలక్ట్రాన్ నెగిటివిటీ యూజెస్ ఏంటిది మీకు తెలిసింది ఆల్రెడీ. ఇది ఏంటిది నాన్న, ఒకవేళ XA XB అనుకుందాం. ఓకే, సో ఇదొక ఎలిమెంట్,
లేకపోతే ఏబి ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఈ ఏబి ఎలిమెంట్స్ మధ్య కనుక ఎలక్ట్రాన్ నెగటివిటీ డిఫరెన్స్ కనుక ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 1.7 ఉంది అనుకోండి. ఈ రెండిటికి మధ్యలో ఎలక్ట్రాన్ నెగటివిటీ డిఫరెన్స్ కనుక ఎగ్జాక్ట్లీ 1.7 ఉంది అనుకోండి. దానిలో ఏముంది నాన్న, 50% అయానిక్ క్యారెక్టర్ ఉంటుంది. 50% అయానిక్ క్యారెక్టర్ ఉంటుంది. అంటే రిమైనింగ్ 50% ఏముంటుంది, కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది. రిమైనింగ్ 50% ఏ క్యారెక్టర్ ఉంటుంది, కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది. అలాగే ఒకవేళ దీనిలో కనుక డిఫరెన్స్ అనేది గ్రేటర్ దాన్ 1.7 ఉంది అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది అన్న, ఏదో ఒకటే లాక్కుంటూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మోర్ అయానిక్ క్యారెక్టర్ ఉంటుంది. అయానిక్ క్యారెక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఒకవేళ లెస్ దాన్ 1.7 ఉంది అనుకోండి, అప్పుడు ఏంటిది, ఇది కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది. కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఏం లేదురా, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, అదే ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకో, చాక్లెట్ ఇచ్చామనుకోండి, ఇద్దరు సమానంగానే ఉన్నారు అనుకోండి, అంటే సమానంగా మంచి సైజులో కానీ ఏజ్ లో కానీ అన్ని రకంగా సమానంగా ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏంటి, వాళ్ళిద్దరికి ఈక్వల్ గా పంచాలి. ఓకే, అలా కాకుండా ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏంటి నాన్న, ఎక్కువ వైపే ఎక్కువ ఫోకస్ అవుతూ ఉంటుంది, వీక్ గా ఉన్నవాడి వైపు తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, అయానిక్ క్యారెక్టర్ టైప్ లో వస్తుంది. ఓకే, అలా కాకుండా రెండిటి మధ్య కనుక డిఫరెన్స్ అనేది తక్కువగానే ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాన్న, రెండు మళ్ళీ ఈక్వల్ గా షేర్ చేసుకునే క్యాపబిలిటీ, అంటే కోవలెంట్ నేచర్ వైపు ఎక్కువగా వస్తారు అనమాట. అర్థమవుతుంది కదా. సో అలా చెప్పవచ్చు అనమాట సింపుల్ గా. అందుకని ఈక్వల్ గా ఉంటే 50% అయానిక్, 50% కోవలెంట్ ఉంటుంది. మోర్ కనుక డిఫరెన్స్ ఉందనుకోండి, అంటే ఇది ఎక్కువగా ఉందనుకోండి, ఇది మొత్తం అలాగేసుకుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దీనికి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉండదు, అప్పుడు అయానిక్ క్యారెక్టర్ వచ్చేస్తుంది. అలా కాకుండా రెండింటి మధ్య డిఫరెన్స్ తక్కువగా ఉందనుకోండి, అంటే రెండు ఈక్వల్ గా లాగుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు కోవలెంట్ క్యారెక్టర్ వచ్చేస్తుంది. ఓకే, ఇది ఎలక్ట్రాన్ నెగటివిటీ వల్ల యూజెస్. సెకండ్ కి వచ్చేసరికి ఏంటంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎలక్ట్రాన్ నెగటివిటీ. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎలక్ట్రాన్ నెగటివిటీ. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎలక్ట్రాన్ నెగటివిటీ. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎలక్ట్రాన్ నెగటివిటీ. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎలక్ట్రాన్ నెగటివిటీలో ఇందాక ఏమైతే చెప్పుకున్నామో అలాంటివేనా ఇక్కడ కూడా వస్తున్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి న్యూక్లియర్ అట్రాక్షన్. ఫస్ట్ పాయింట్ ఏంటిది, న్యూక్లియర్ అట్రాక్షన్. ఎలక్ట్రాన్ నెగటివిటీ అంటే ఏంట్రా, ఎలక్ట్రాన్ ని తన వైపు తీసుకోవడమే కదా. అంటే న్యూక్లియర్ అట్రాక్షన్ ఎక్కువగా ఉందనుకోండి, అంటే డైరెక్ట్లీ రిలేటెడ్. న్యూక్లియర్ అట్రాక్షన్ ఎన్ని అంటే ఏంటి, న్యూక్లియర్ అట్రాక్షన్ అట్లా రాసాం. న్యూక్లియర్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటే ఎలక్ట్రాన్ నెగటివిటీ ఎక్కువగా ఉంటుంది. సెకండ్ ఏంటిది, అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ లోకి వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రాన్ నెగటివిటీ. ఇందాక చెప్పుకున్నాం, రేడియస్ కనుక తక్కువగా ఉందనుకోండి మోర్ ఎలక్ట్రాన్ నెగటివ్ అయి ఉంటుంది, రేడియస్ కనుక ఎక్కువగా ఉందనుకోండి లెస్ ఎలక్ట్రాన్ నెగటివ్ ఉంటుంది. అంటే ఏంటిది, ఇది ఇన్వర్స్లీ రిలేటెడ్. అటామిక్ రేడియస్. థర్డ్ వచ్చేసరికి ఏంటిది నాన్న, చార్జ్ ఆన్ అయాన్. దీంట్లో మనకి 2 కేసెస్ వస్తాయి. ఏంటిది, ఒకటి పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఎలా ఉంటది, నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఎలా ఉంటది. ఓకే, సో ఛార్జ్ ఆన్ అయాన్ వస్తే ఒకవేళ పాజిటివ్ ఛార్జ్, ఒకవేళ నెగిటివ్ ఛార్జ్. ఓకే, ఛార్జ్ ఆన్ అయాన్ అంటే పాజిటివ్ ఛార్జ్. మరి పాజిటివ్ ఛార్జ్ కనుక ఎలక్ట్రాన్ నెగటివిటీకి పాజిటివ్ ఛార్జ్ కి ఎట్లా రిలేషన్, మోర్ పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి ఎక్కువగా లాక్కుంటూ ఉంటుంది. మోర్ పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఎక్కువగా అంటే ఎలక్ట్రాన్ నెగటివిటీ వచ్చేసరికి పాజిటివ్ ఛార్జ్ తో వచ్చేసరికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మోర్ ఛార్జ్ ఉంటే మోర్ గా లాక్కుంటుంది. అట్లాగే నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోండి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎందుకన్నా, నెగిటివ్ ఛార్జ్ ఆల్రెడీ ఉంటే దానికి మళ్ళీ తీసుకుంటారా. సో మోర్ దెన్ నెగిటివ్ ఛార్జ్ లెస్సర్ ఎలక్ట్రాన్ నెగటివ్. అవునా కాదా. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ లో వచ్చేసరికి హైబ్రిడైజేషన్. లాస్ట్ వచ్చేసరికి ఏంటిదిరా, హైబ్రిడైజేషన్ అనే కాన్సెప్ట్ మనకి ఎక్కడ వస్తుంది, ఎస్ ఆర్బిటల్, పి ఆర్బిటల్. ఓకే, అది జనరల్ గా మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో కార్బన్ వచ్చేసరికి మోర్ ఎలక్ట్రాన్ నెగటివ్ కార్బన్, లెస్ ఎలక్ట్రాన్ నెగటివ్ కార్బన్ అంటాం కదా. సింపుల్ గా హైబ్రిడైజేషన్ లోకి వచ్చేసరికి సింపుల్ గా ఏం చెప్తాం నాన్న, మోర్ ఎస్ క్యారెక్టర్, మోర్ ఎలక్ట్రాన్ నెగటివ్. అంటే పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్ నెగటివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు percentage of S character. Percentage of S percentage అనుకోండి, percentage of
ఎస్ ఆర్బిటల్ పర్సంటేజ్ ఎట్లా చెప్తాము? ఒకవేళ sp sp2 sp3 దీనిలో s క్యారెక్టర్ ఎంత? 50% s క్యారెక్టర్ ఎంతనా? 50%. దీంట్లో 33.3%, దీంట్లో 25%. అంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఏంటిది నాన్న ఇక్కడ? దేనికైతే ఎస్ క్యారెక్టర్ ఎక్కువగా ఉందో అది మోర్ ఎలక్ట్రోనెగటివ్ అనమాట. ఇది హైబ్రిడైజేషన్ లో చెప్తాం. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి జనరల్ ట్రెండ్స్. ఇందాక చెప్పుకున్నాం జనరల్ ట్రెండ్స్ అనేది ఎలక్ట్రోనెగటివిటీస్ జనరల్ గా ఎలా ఉంటుంది నాన్న? ఇక్కడ ఏమి ఎక్సెప్షన్స్ లేవు, ఆల్మోస్ట్ అన్ని ఒకేలా ఉంటాయి. అంటే లెఫ్ట్ నుంచి రైట్ కి మూవ్ అయ్యేటప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. టాప్ టు బాటమ్ వచ్చేసరికి ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఓకే, అది మనకు తెలిసిందే. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ డిపెండింగ్ అపాన్ ఎలక్ట్రోనెగటివిటీ. What are the factors depending upon electronegativity? Factors depends on electronegativity. Factors depending upon electronegativity. దీనిలో ఫస్ట్ ఇన్నాడు మనం చెప్పుకున్నాం ఏంటిది నాన్న? పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ చెప్పొచ్చు. పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ చెప్పొచ్చు. ఓకే, ఇందాక చెప్పుకున్నాం కదా. సెకండ్ కి వచ్చేసరికి ఏంటంటే స్ట్రెంగ్త్ ఆఫ్ బాండ్ చెప్పొచ్చు. స్ట్రెంగ్త్ ఆఫ్ బాండ్ ఎట్లానా? ఇందాక చెప్పుకున్నాం రెండింటి మధ్య కనుక మోర్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కనుక ఎక్కువగా ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు బాండ్ స్ట్రెంగ్త్ అనేది ఎలా చెప్తాం నాన్న? రెండు కూడా సమోజ్జీలుగా ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు బాండ్ స్ట్రెంగ్త్ బాగా దగ్గరగా ఉంటుంది కదా, అవునా? అంటే దాని బాండ్ స్ట్రెంగ్త్ అనేది హైగా ఉంటుంది. ఓకే, రెండింటికి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అంతగా లేదనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటాయి? సో బాండ్ స్ట్రెంగ్త్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది నాన్న? ఓకే, ఎట్లా? డైరెక్ట్లీ రిలేటెడ్. అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి చూడండి. బాండ్ స్ట్రెంగ్త్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ అనుకో, అప్పుడు ఏం చేస్తుందన్న? ఇది ఈ ఎలక్ట్రాన్స్ ని ఇటు పక్క లాక్కుంటూ ఉంటుంది. ఇది పక్క లాక్కుంటున్నప్పుడు ఇది కూడా ఆటోమేటిక్ ఏమొస్తుంది? దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ బాండ్ స్ట్రాంగ్ అవుతుంది. సో బాండ్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒకదానికన్నా ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు బాండ్ స్ట్రెంగ్త్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఈ రెండింటికి కూడా ఎలక్ట్రోనెగటివిటీ అంతగా లేదనుకోండి, అప్పుడు ఈజీగా బ్రేక్ అయిపోతుంది. బాండ్ స్ట్రెంగ్త్ అనేది అంతగా ఉండదు, అంటే బాండ్ కొంచెం దూరంగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే క్లోరిన్ కి మధ్యలో బాండ్, ఐడిన్ కి మధ్యలో బాండ్ తీసుకున్నాం. ఓకే, క్లోరిన్ కి మధ్యలో బాండ్, ఐడిన్ కి మధ్యలో బాండ్ తీసుకున్నాం అనుకోండి. ఈ రెండింటిలో మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఏంటిది? క్లోరిన్ ఐడిన్? క్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. అందుకని క్లోరిన్ కి మధ్యలో ఉన్న బాండ్ ఏమవుతుంది? మోర్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఐడిన్ బాండ్ ఎట్లా ఉంటుంది? వీక్ గా ఉంటుంది. అర్థమైందా ఇప్పుడు? సో రైట్, బాండ్ స్ట్రెంగ్త్ అనేది దీని మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటిది? తర్వాత బాండ్ లెంత్. ఓకే, బాండ్ లెంత్. మరి బాండ్ స్ట్రెంగ్త్ కి రిలేషన్ తెలుసు కదా మీకు. బాండ్ లెంత్ అనేది ఇన్వర్స్లీ రిలేటెడ్ టు బాండ్ స్ట్రెంగ్త్. బాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు దగ్గరికి వచ్చేస్తాయి, అప్పుడు బాండ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది. బాండ్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉందనుకో, దూరం వెళ్ళిపోతాయి, అప్పుడు బాండ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. అవునా? సో ఇవి రెండు ఇన్వర్స్లీ రిలేటెడ్. ఇది కూడా ఎలా చెప్తాం నాన్న? ఇది దీని మీద డిపెండ్ అయింది కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ కదా, దీని మీదేమో ఇది డిపెండ్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఇవి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతున్నాయి కాబట్టి అల్టిమేట్ గా ఇవి రెండు కూడా దీని మీద డిపెండ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ ఏంటిది ఇక్కడ? నేచర్ ఆఫ్ హైడ్రైడ్. అట్లాగే ఫిఫ్త్ ఏంటిది? నేచర్ ఆఫ్ హైడ్రాక్సైడ్. నేచర్ ఆఫ్ హైడ్రైడ్. ఇప్పుడు హైడ్రైడ్ ని కనుక ఫాస్ట్ గా ఇస్తుందా, స్లోగా ఇస్తుందా? ఓకే, మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉంది అనుకోండి, హైడ్రైడ్ అయాన్ ని త్వరగా ఇవ్వదు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? రెడ్యూసింగ్ ప్రాపర్టీ చెప్పొచ్చు. అంటే హైడ్రైడ్ అయాన్ ఫాస్ట్ గా ఇచ్చేసింది అనుకోండి, హైలీ రెడ్యూసింగ్. స్లోగా ఇచ్చింది అనుకోండి, ఓకే, దేని మీద చెప్తాము? ఎలక్ట్రోనెగటివిటీ మీద. సో ఎలక్ట్రోనెగటివిటీ మోర్ గా ఉంటే అది అంత ఈజీగా లాస్ అవ్వదు, అంటే వీక్ రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతుంది. ఒకవేళ హై ఎలక్ట్రోనెగటివ్, అది లో ఎలక్ట్రోనెగటివ్ ఉంది అనుకోండి, అప్పుడు ఫాస్ట్ గా ఇస్తుంది, అంటే హైలీ రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతుంది. ఓకే, అట్లాగే ఇక్కడ నేచర్ ఆఫ్ ఆక్సైడ్. ఒక ఆక్సైడ్ ఉంది, హైడ్రాక్సైడ్ ఉంది, అది కనుక ఫాస్ట్ గా, అంటే ఎట్లా చెప్పొచ్చు? బేసిసిటీ కనుక చెప్పొచ్చు. అంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉంది అనుకోండి, అదేమవుతుంది? వీక్ బేస్ అవుతుంది.
అదే కనుక లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఉంది అనుకోండి, అప్పుడు ఇదేంటి OH ని ఫాస్ట్ గా ఇచ్చేస్తుంది కాబట్టి అది మోర్ బేసిక్ అవుతుంది. ఇలా ప్రతి దానిలో కూడా మనకి ఎలక్ట్రోనెగటివిటీ మీద డిపెండ్ అవుతాయి. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ విచ్ డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రోనెగటివిటీ. ఓకే, ఎలక్ట్రోనెగటివిటీ మీద డిపెండ్ అయ్యే ప్రాపర్టీస్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కాన్సెప్ట్ మెటాలిక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎసిడిక్ అండ్ బేసిక్. ఎసిడిక్ అండ్ బేసిక్ ఆక్సైడ్స్. ఎసిడిక్ అండ్ బేసిక్ ఆక్సైడ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి నాన్న, ఎసిడిక్ అండ్ బేసిక్ ఆక్సైడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటల్ ఆక్సైడ్స్ తెలుసు కదా మీకు. మెటల్ ఆక్సైడ్స్, మెటల్ ఆక్సైడ్స్ ని జనరల్ గా మనం ఏమంటాము, బేసిక్ ఆక్సైడ్స్ అంటాం. బేసిక్ ఆక్సైడ్స్ అంటాం. ఎందుకని, ఫర్ ఎగ్జాంపుల్ Na2O, BeO, Na2O, BeO ఇవేంటి వాటర్ లో యాడ్ చేసామనుకో అప్పుడు ఏంటిది NaOH అవుతుంది. ఇదేమో BeOH ట్వైస్ అవుతుంది. BeOH ట్వైస్ అంటే ఇవన్నీ ఏంటి బేసిస్. అంటే మెటల్ ఆక్సైడ్స్ ఇవన్నీ మనం ఏమనొచ్చు, బేసిక్ ఆక్సైడ్స్ అంటాం. అట్లాగే నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఉన్నాయి చూసారా, నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఇవేంటి ఎసిడిక్ ఆక్సైడ్స్. ఇవేంటి నాన్న, ఎసిడిక్ ఆక్సైడ్స్. నాన్ మెటల్ ఆక్సైడ్స్ వచ్చేసరికి ఏంటి అవి ఎసిడిక్ ఆక్సైడ్స్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంట్రా, SO2, NO2, SO3. ఓకే, ఇలాంటివన్నీ కూడా నాన్ మెటల్స్. అవన్నీ ఏంటిది నాన్న, యాసిడ్ అనే కాదా, దీన్ని వాటర్ లో డిజాల్వ్ చేసి ఏమవుతుంది, ఎసిడిక్ యాసిడ్. సారీ, దాన్ని ఏమంటాము, సల్ఫ్యూరిక్ యాసిడ్. సారీ, ఇదేంటి వాటర్ లో డిజాల్వ్ చేస్తే ఏమొస్తుంది, అది సల్ఫ్యూరిక్ యాసిడ్, H2SO4. ఇదేమొస్తుంది నాన్న, నైట్రిక్ యాసిడ్. ఓకేనా, ఇట్లా వీటిల్లో వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అన్న, యాసిడ్స్ వస్తాయి. సో ఇది ఎసిడిక్ ఆక్సైడ్స్. ఇవి ఎసిడిక్ ఆక్సైడ్స్, ఇవి బేసిక్ ఆక్సైడ్స్. ఓకేనా, ఇవి కాకుండా ఇక్కడ మెటల్, నాన్ మెటల్. ఒకవేళ మెటలాయిడ్స్ తీసుకున్నాం అనుకోండి, అవేంటంటే ఎంఫోటోరిక్ ఇన్ నేచర్. ఎంఫోటోరిక్ ఆక్సైడ్స్. ఎంఫోటోరిక్ ఆక్సైడ్స్ అంటే ఏంటిది, ఇవి మెటలాయిడ్స్. మెటలాయిడ్స్. మెటలాయిడ్స్ వచ్చేసరికి ఎంఫోటోరిక్ ఇన్ నేచర్. మెటలాయిడ్స్ అంటే ఎంఫోటోరిక్ AS2SO3, AS2SO3, ఆ తర్వాత SB2O3, సారీ AS2O3, AS2SO3 అని చెప్పానా, AS2O3, SB2O3. నెక్స్ట్ వచ్చేసరికి TeO2, నెక్స్ట్ వచ్చేసరికి జెర్మేనియం O2. ఓకే, ఇవి మెటలాయిడ్స్. ఇవి మెటలాయిడ్ ఆక్సైడ్స్ ఆఫ్ నాన్ మెటల్స్. అదే సారీ, ఆక్సైడ్స్ ఆఫ్ మెటలాయిడ్స్. ఆక్సైడ్స్ ఆఫ్ మెటలాయిడ్స్. ఇంకా కొన్ని ఉన్నాయి, అవేంటంటే న్యూట్రల్ ఆక్సైడ్స్. ఈ న్యూట్రల్ ఆక్సైడ్స్ కి వచ్చేసరికి ఏంటంటే, చూడండి అన్న, న్యూట్రల్ ఆక్సైడ్స్ కి వచ్చేసరికి ఏంటి, అవి అసలు యాసిడ్ గాను బిహేవ్ చేయవు, బేస్ గాను బిహేవ్ చేయవు. ఓకేనా, అంటే ఇక్కడ దీంట్లో న్యూట్రల్ ఆక్సైడ్స్ కి వచ్చేసరికి CO, N2O, CO, NO ఒకటి, N2O ఒకటి. ఇవి న్యూట్రల్ ఆక్సైడ్స్. చూడండి, ఇక్కడ మెటల్ ఆక్సైడ్స్ ని బేసిక్ ఆక్సైడ్స్ అంటాము, నాన్ మెటల్ ఆక్సైడ్స్ ని ఎసిడిక్ ఆక్సైడ్స్ అంటాము. అట్లాగే మెటలాయిడ్స్ కి వచ్చేసరికి ఏమో ఎంఫోటోరిక్ ఆక్సైడ్స్ అంటాము. అట్లాగే న్యూట్రల్ ఆక్సైడ్స్ కి వచ్చేసరికి ఇవి. తర్వాత చూడండి, ఈ మెటల్ ఆక్సైడ్స్ లో కూడా మనకి ఎంఫోటోరిక్ ఉన్నాయి. మెటల్ ఆక్సైడ్స్ లో కూడా మనకి ఎంఫోటోరిక్ ఉన్నాయన్న. మెటల్ ఆక్సైడ్స్ లో కూడా ఎంఫోటోరిక్ ఉన్నాయి. అవి ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉంటారు. అవి మెటల్ ఆక్సైడ్సే, ఓకే, కానీ అవి ఎంఫోటోరిక్ లో ఉన్నాయి. అవి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అవి ఏంటివో ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. అవి వచ్చేసరికి ZnO, Al2O3, SnO2, ఎక్సెట్రా. ఇట్లాంటివి. ZnO యాక్చువల్లీ మెటల్, జింక్, అల్యూమినియం, టిన్. ఓకే, సో ఇవన్నీ మెటల్సే, మెటల్ ఆక్సైడ్సే. కానీ ఇవి ఎలా బిహేవ్ చేయాలి, బేసిక్ లా బిహేవ్ చేయాలి. కానీ ఇవేంటి ఎంఫోటోరిక్ లా బిహేవ్ చేస్తున్నాయి. ఇవి ఎక్సెప్షన్స్. ఓకేనా, అట్లాగే నాన్ మెటల్స్ లో తీసుకుంటే న్యూట్రల్ ఆక్సైడ్స్ ఉన్నాయి. చూసారుగా, నాన్ మెటల్స్ లో తీసుకుంటే మనకి ఏమున్నాయి, న్యూట్రల్ ఆక్సైడ్స్. యాక్చువల్లీ ఇవేంటిది నాన్ మెటల్ ఆక్సైడ్సే.
అంటే న్యూట్రల్ ఆక్సైడ్స్ ఏంటి, నాన్ మెటల్ ఆక్సైడ్సే కదా. సో నాన్ మెటల్ ఆక్సైడ్స్ లో మన న్యూట్రల్ ఆక్సైడ్స్ ఉన్నాయి. అట్లాగే మెటల్ ఆక్సైడ్స్ లోకి వచ్చేసరికి మనకి ఎంఫోటోరిక్ ఆక్సైడ్స్ ఉన్నాయి, అదే ఎంఫోటోరిక్ ఉన్నాయి. ఓకేనా. సో ఇవి నాన్న చాలా ఇంపార్టెంట్ వరకు ఇక్కడ వరకు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో హాలోజన్ ఆక్సైడ్స్ ఒకటి ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొక పాయింట్ నోట్ చేసుకోండి దీంతో పాటు. హాలోజన్ ఆక్సైడ్స్, హాలోజన్ ఆక్సైడ్స్ ఇందాకే చెప్పాను, క్లోరిన్ ఆక్సైడ్స్ అని చెప్పాం కదా, హాలోజన్ ఆక్సైడ్స్. ఈ హాలోజన్ ఆక్సైడ్ దగ్గర ఇవి ఇంపార్టెంట్ పాయింట్ ఇది నోట్ చేసుకోండి. ఏంటంటే హాలోజన్ ఆక్సైడ్స్ హైలీ ఎసిడిక్. ఉన్న వాటి ఎసిడిక్ అన్నిటిలో కూడా హాలోజన్ ఆక్సైడ్స్ వచ్చేసరికి హైలీ ఎసిడిక్ అమ్మ, హైలీ ఎసిడిక్ క్యారెక్టర్ లో ఉంటాయి, హైలీ ఎసిడిక్ ఉంటాయి. హాలోజన్ ఆక్సైడ్స్ వచ్చేసరికి ఎలా ఉంటుంది నాన్న, హైలీ ఎసిడిక్ ఉంటాయి. తర్వాత ఇందాక మీకు ఒకటి చెప్పాను, ఇంకొకటి పాయింట్ ఏంటిది నాన్న, మోర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే దానిలో మోర్ ఎసిడిక్ అంటాం, లేదా హై ఎసిడిక్ అంటాం. మోర్ ఎసిడిక్, ఈ రెండు పాయింట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హాలోజన్ ఆక్సైడ్స్ కూడా ఎప్పుడు కూడా ఏంటున్నా హైలీ ఎసిడిక్ ఉంటాయి. అట్లాగే మోర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కువైతే ఎసిడిక్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎసిడిక్ ఆక్సైడ్స్ కి బేసిక్ ఆక్సైడ్స్. ఓకే. ఇప్పుడు ఇంకా లాస్ట్ పాయింట్ ఒకటి వచ్చేసరికి, ఈరోజు ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసరికి డయాగోనల్ రిలేషన్షిప్. డయాగోనల్ రిలేషన్షిప్ లో జనరల్ గా అడిగే చూడండి ఒకసారి, డయాగోనల్ రిలేషన్షిప్. ఈ డయాగోనల్ రిలేషన్షిప్ కూడా మీరు చదవండి అని ఒకసారి. ఏం లేదు, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్ లాగా తీసుకున్నాం, కార్బన్ నైట్రోజన్ లాగా తీసుకోండి, ఏం పోతుంది. తర్వాత సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్. ఓకే. ఈ డయాగోనల్ రిలేషన్షిప్ ఏంటన్నా, డయాగోనల్ గా దీనికి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అట్లాగే ఇక్కడ కూడా దీనికి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే బోరాన్ కదా ఇది, బోరాన్ కి దీనికి సేమ్ రిలేషన్షిప్ ఉంటాయి. అట్లాగే కార్బన్ దగ్గర నుంచి ఈ డయాగోనల్ రిలేషన్షిప్ అనేది ఉండదు. సో ఇక్కడ నుంచి మాత్రమే, ఈ మూడు కేసెస్ లో మాత్రమే మనము డయాగోనల్ రిలేషన్షిప్ అనేది అబ్జర్వ్ చేస్తాము. ఇట్ ఈస్ ఆబ్సెంట్ ఫ్రమ్, ఎక్కడ నుంచి, 4th A గ్రూప్ ఎలిమెంట్స్ నుంచి ఇది ఆబ్సెంట్. డయాగోనల్ రిలేషన్షిప్ అనేది 4th A గ్రూప్ ఎలిమెంట్స్ నుంచి ఉండదు, ఈ మూడిటిల్లోనే ఉంటుంది. సో ఈ మూడిటిల్లో డయాగోనల్ రిలేషన్షిప్ వల్ల మీకు తెలిసిన ఒక 2 పాయింట్స్ చెప్తాం, మిగతా చాలా ఉన్నాయి మీ దగ్గర, ఒకసారి ఇవన్నీ మీరు చూసుకోండి, ఎందుకంటే మనకు టైం సరిపోదు ఇంకా. నెక్స్ట్ దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి బిఈఓ Al2O3, ఇవి రెండు ఏంటి నాన్న, ఆక్సైడ్స్. ఇవి రెండు కూడా ఎలా బిహేవ్ చేస్తాయి, ఎంఫోటోరిక్ గా బిహేవ్ చేస్తాయి. ఎంఫోటోరిక్, ఓకే, ఎంఫోటోరిక్ గా బిహేవ్ చేస్తాయి. ఎందుకనైనా ఇవి రెండు డయాగోనల్ గా ఉన్నాయి. ఇది బిఈఓ, ఇందాక చెప్పుకున్నా Al2O3 అనేది ఏంటిది, ఎంఫోటోరిక్ అన్నాం. అలాంటప్పుడు ఇది కూడా ఎంఫోటోరిక్, డయాగోనల్ రిలేషన్షిప్ లో ఉన్నాయి కాబట్టి. అట్లాగే ఇంకొకటి ఏంటిది, Be2C, అట్లాగే Al4C3. ఓకే, Be2C, Al4C3 ఈ రెండింటిని కూడా హైడ్రాలసిస్ చేస్తే మనకేం ప్రొడ్యూస్ అవుతుందంటే మీథేన్ ప్రొడ్యూస్ అవుతుంది. దీస్ టూ ప్రొడ్యూసెస్ మీథేన్ గ్యాస్ ఆన్ హైడ్రాలసిస్. Be2C కానీ Al4C3 కానీ అగైన్ ఈ రెండు కూడా ఓకే డయాగోనల్ రిలేషన్షిప్ లో ఉన్నాయి కాబట్టి. సో ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నేను ఈ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చా. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వీటిలో నేను ఏమేమైతే వదిలేస్తానో అవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. నేను ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు మొత్తం నేను కవర్ చేసేసాను. ఓకే, దీంట్లో ఎక్కువగా ఇప్పుడు వీటిల నుంచే ఎక్కువగా అడుగుతున్నారు. మీరు ఇంకా కవర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాండలిక్ పీరియాడిక్ టేబుల్లో మనకి ఏమేమైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అట్లాగే దాంట్లో ఏం డ్రాబ్యాక్స్ ఉన్నాయో చూసుకోండి. అంతకుముందు చాలా ఉన్నాయి మనకి, ఇంకేమున్నాయి నాన్న, ట్రైడ్స్ ఉన్నాయి, డాబర్ అయిన ట్రైడ్స్ ఉన్నాయి. తర్వాత ఏమున్నాయి ఇంకా, ఆక్టేవ్స్ ఉన్నాయి చూసారా, న్యూలాండ్స్ ఆక్టేవ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మాండలిక్ పీరియాడిక్ టేబుల్, ఆ తర్వాత మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో ఈ ఎవల్యూషన్ అనేది ఎలా జరిగింది, అట్లాగే మనకేంటి అనామలస్ పెయిర్స్ ఏమున్నాయి, ఓకే, అనామలస్ పెయిర్స్ అంటే ఏంటి, అట్లాగే నెక్స్ట్ కొన్ని గ్యాప్స్ పెట్టారు కదా మాండలిక్ పీరియాడిక్ టేబుల్ లో, కొన్ని గ్యాప్స్ పెట్టారు కదా, ఆ గ్యాప్స్ ఏంటి. సో ఇలాంటి పాయింట్స్ అన్ని మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకే, ఇలాంటి పాయింట్స్ అన్ని మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి నాన్న. ఇది పీరియాడిక్ టేబుల్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్.
ఓకే అన్న, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరైతే చూస్తారో వాళ్ళకి కొంచెము ఫస్ట్ కామెంట్స్ చదివి చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందుకని ఫస్ట్ కామెంట్ కూడా చేయండి, మీకు ఇష్టం, మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. ఓకే, తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు నెక్స్ట్ వీడియో కానీ బిఫోర్ వీడియో కానీ ఇటు పక్క మీకు కనబడుతూ ఉంటాయి. అక్కడ క్లిక్ చేస్తే మీరు నా వీడియోస్ లో నెక్స్ట్ కానీ బిఫోర్ కానీ ఇలాంటివి ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ తో డెఫినెట్ గా షేర్ చేయండి. అండ్ సజెషన్స్ ఏమన్నా ఉంటే ఇవ్వండి. కంపల్సరీగా సబ్స్క్రిప్షన్ చేసుకోండి, ఎందుకంటే నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లోడ్ చేసినప్పుడు అది మీకు వెంటనే మీకు జీమెయిల్లో ఏ మెయిల్ అయితే ఇచ్చారో, ఏ మెయిల్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ అయ్యారో ఆ మెయిల్ కి వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే ఆ వీడియో మీరు చూడవచ్చు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.